ఎవరైతే కమ్యూనిటీ ఇమ్యూనిటీలో బిల్డింగ్లో భాగంగా ఇంకా సప్లిమెంట్స్ తీసుకోలేదు, ఇమ్మీడియట్గా తొందరగా తీసేసుకోండి. అండ్ ఫెంటాస్టిక్ బిజినెస్ లో ఉన్నాం, వండర్ఫుల్ సిస్టంలో ఉన్నాం, విన్నింగ్ టీమ్ సిస్టంలో. అండ్ ఈరోజు అంటే ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా బతకొచ్చు అనేది వెస్టీ ద్వారా చాలా మంది నిరూపితం చేసినారు. చాలా మంది సక్సెస్ అయ్యారు మీ కళ్ళ ముందటనే. అండ్ ఇంకొంచెం అంటే మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, ఇంకొంచెం లీడర్షిప్ లెవెల్గా వర్క్ చేస్తే ఇంకా తొందరగా సక్సెస్ కావచ్చు. అండ్ ఈరోజు ఏదైతే జరగబోయే ప్రోగ్రామ్ ఉందో మీట్ ద మిలియనీర్ ఎవ్రీ సాటర్డే మనకు జరుగుతూ ఉంటుంది. ఇందులో మినిమం 1 lakh సంపాదించే వ్యక్తులు, 1 lakh+ సంపాదించే వ్యక్తులు వాళ్ళ లైఫ్ స్టోరీ, అంటే మేము జీవితంలో ఎట్లా సక్సెస్ అయిన వెస్టీ ద్వారా 1 lakh+ ఇన్కమ్ ఎట్లా తీసుకున్నాం అనేది వారి యొక్క మాటలో తెలుసుకుందాం. అండ్ ఈరోజు సెలబ్రిటీ కపుల్, వండర్ఫుల్ లీడర్స్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. సో వాస్తవానికి మొన్న జరిగిన ఎఫ్ఆర్యు సెషన్లు ఏదైతే ఉందో మధుకర్ గారు మాట్లాడినప్పుడు ఆయన ప్రిపరేషన్, ఆయన ఎంత కష్టపడ్డారు అండ్ అంటే ఎన్ని అచీవ్మెంట్స్ లైఫ్ లో చేసిన అనేది ఆ రోజు నాకు అంతకుముందు అయితే తెలియని పర్సనల్ లైఫ్ గురించి. సో నేను వితౌట్ ఎనీ డిలే ఈరోజు సెలబ్రిటీ కపుల్ ఇన్వైట్ చేస్తున్నాం. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డాక్టర్ మధుకర్ గారు అండ్ మౌనిక గారు, ప్లీజ్ కమ్ అండర్ ద స్క్రీన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయులు సార్. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మీట్ ద మిలియనియర్లో మాట్లాడాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే 1000+ మెంబర్స్, దట్ టు ఆల్ డిఈసిస్ అండ్ అవర్ గ్రేట్ మెంటర్ పురుషోత్తం దాస్ సార్, పూర్ణిమ మేడం అండ్ వడ్డమని శ్రీనివాస్ సార్, శివాని మేడం, అంటే వీళ్ళ ఉన్న సమక్షంలో మాట్లాడడం, మాకు అవకాశం రావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ నోటి గుండా మా నేమ్ పిలవడం మీట్ ద మిలియనియర్లో. ఆంజనేయులు రాజు సార్, మీరు ఆల్వేస్ ఒక యూత్ ఐకాన్, మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నారు. మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అప్పటి నుండి మేము వినే నేమ్స్ ఇవన్నీ. ఎస్, వీళ్ళతో మనల్ని పిలిపించుకోవాలి. సో వీళ్ళతో మేము ఎస్ షెబ్బాష్ అనే, అంటే చిన్నప్పుడు అనుకుంటాం కదా, మనం స్కూల్లో చదువుకునేటప్పుడు మన సార్ తోటి మన పేరు వచ్చి షెబ్బాష్ అని భుజం మీద చేస్తారు కదండి. ఒక అట్లాంటి రికగ్నేషన్స్ కావాలి అని చెప్పేసి జాయిన్ అయిన ప్రతి ఫస్ట్ డేనే అనుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆంజనేయులు రాజు సార్. సో ఫెంటాస్టిక్. అండ్ ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నా పేరు డాక్టర్ మధుకర్ అండ్ మౌనిక. సో ఫస్ట్ స్పీక్స్ మై వైఫ్. Thank you, sir. So, good morning, leaders. So, myself, Monica Madhu from Hyderabad. So, Universal Crown Director level లో ఉన్నాము. థ్యాంక్ యూ సార్, దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. సో ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు. సో మీట్ ద మిలియనియర్లో సో జాయిన్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు ఎవ్రీ సాటర్డే సో సెషన్ వింటా ఉంటాం కదా. సో మాకు కూడా ఈ సాటర్డే రోజు ఈ సెషన్ లో మాట్లాడే అవకాశం వస్తే బాగుండు. సో ఇందులో ఖచ్చితంగా మాట్లాడాలి, మేము కూడా 1 lakh ఎన్నర్గా ఇందులో నిలబడాలి అని సో డ్రీమ్ చేసి సో ఈ రోజు సో ఈ అవకాశం అనేది సో అచీవ్ చేసుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, మై గ్రేట్ అప్లయన్స్ భరత్ సార్ అండ్ ఆమణి మేడం, సో మధు సార్ అండ్ సమత మేడం, శ్రీనివాస్ వడ్డమైన సార్, శివాని మేడం, పూర్ణిమ మేడం అండ్ దాసు సార్. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్, మై గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ అందరికి. సో గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ అండ్ మేడం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సో చాలా హ్యాపీగా ఉంది. సో ఒక 1.5 year బ్యాక్ మా ఇంటికి వచ్చి ఈ అవకాశం ఇచ్చారు. సో సార్ ప్లాన్ విన్నారు. సో నేను ఆ టైంలో వినలేదు, బట్ అప్లయన్స్ మాత్రం వీళ్ళు నలుగురు సార్ వాళ్ళు వచ్చి చెప్పారు చాలా బాగుంది అని. సార్ చెప్పడం ద్వారా ఓకే వాడుదాం చూద్దాం అనే ఉద్దేశంలో సో దీన్ని టేకప్ చేసి సో ఈ రోజు ఈ లెవెల్లో ఉండగలిగాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వన్స్ అగైన్ సో మైసెల్ఫ్ మోనికా మధు అండి, మాకు 2 పిల్లలు, హైదరాబాద్ లో ఉంటాము. సో మాది వచ్చేసి ఒక విలేజ్ నుండి రావడం జరిగింది హైదరాబాద్ కి మేము. సో ఒక 12-13 years బ్యాక్ హైదరాబాద్ వచ్చాం 2011 లో. మాది వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మంచిర్యాల డిస్టిక్ లో ఒక చిన్న విలేజ్ వెల్గనూర్ అనే గ్రామంలో ఉండేవాళ్ళం. నేను మా అమ్మ నాన్నకి 3 పిల్లలు. సో 2 అన్నయ్యలు, నేను. సో అలాగే అమ్మ నాన్న చదివించారు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో అందరికి అన్ని ఉంటాయి కదా. సో
సో కొందరికి కొన్ని కొన్ని ఉండవు. అందుకని మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అమ్మ నాన్న అన్నయ్యల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే నన్ను మా అమ్మ నాన్న ప్రైవేట్ స్కూల్లో చదివించారు. సో ఆ ఓపిక ఉంటది కదా, ఓపిక హెల్పింగ్ నేచర్ అనేది మా అమ్మ నాన్న నేర్పించారు. థ్యాంక్స్ టు మై పేరెంట్స్, థ్యాంక్స్ టు మై అమ్మ నాన్న. మా అమ్మ నాన్న ఓపిక ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తే, సో ఈరోజు ఈ అవకాశం ఎందుకు తీసుకున్నామంటే, ఇందులో 10 మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కదా, ఆ అవకాశం దీని ద్వారా వెస్టేజ్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంది అని ఫస్ట్ అది అర్థమైంది. ఈ ప్లాన్ విన్న తర్వాత, వెస్టేజ్ ప్లాన్ విన్నది చాలా బాగుంది ఈ అవకాశం. సో ఖచ్చితంగా ఎంతో మందికి హెల్ప్ చేయాలి, కొన్ని వందల వేల మందికి హెల్ప్ చేయొచ్చు. మన ఓపిక ఉన్నంత ఎంత ఉంటే అంత హెల్ప్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంది అని సో ఈ బిజినెస్ అనేది టేకప్ చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది. సో మా అప్లయన్స్ ద్వారా మేము ఈ అవకాశం తీసుకొని మేము 10 మందికి, వందల మందికి హెల్ప్ చేసే అవకాశాన్ని తీసుకున్నామని సో అట్లా రావడం జరిగింది. ఆ నేను హెల్త్ ఇష్యూ వల్లనే ఇందులోకి వచ్చాను. సో ఆ హెల్త్ ఇష్యూ అనేది సప్లిమెంట్స్ వాడడం ద్వారా సో హెల్త్ బాగైంది. సో 10 మందికి చెప్పాలి అనే ఉద్దేశంలో సో బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. సో కన్సిస్టెన్సీ అనేది చెప్పారు కదా, ఆ కన్సిస్టెన్సీ కోసము 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ అన్నారు. సో అన్న తర్వాత సో నెక్స్ట్ బిజినెస్ అట్లా అట్లా నేర్చుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. సో నేను వచ్చేసి డిగ్రీ వరకు చదువుకున్నాను. సో డిగ్రీ అనేది మా ఊరు లక్ష్మీపేటలో కంప్లీట్ చేయడం జరిగింది. సో కంప్లీట్ అయిన తర్వాత స్కూల్స్ అనేది ఊర్లోనే కంప్లీట్ అయింది. అట్లా కంప్లీట్ చేసుకొని సో డిగ్రీ ఫైనల్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ కి రావడం జరిగింది. సో అట్లా హైదరాబాద్ కి వచ్చిన తర్వాత సో హౌస్ వైఫ్ గానే ఉన్నాను. సో హౌస్ వైఫ్ గా ఉంటూ సో ఈ బిజినెస్ అనేది ఏదైనా పిల్లలు స్కూల్కి వెళ్ళే స్టేజ్ కి వచ్చారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉండి ఏం చేస్తే బాగుండు, ఏదైనా చేస్తే బాగుండు సార్కి హెల్ప్ గా. సో ఖాళీగా ఉంటున్నాను, నేను కూడా ఏదైనా చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, సంపాదించాలి, సో సార్కు హెల్ప్ గా ఉండాలి అనే ఉద్దేశంలో సో అట్లా అట్లా స్టార్ట్ చేస్తే ఒక 10,000 సంపాదిస్తే చాలు, 10,000 సంపాదిస్తే బాగుంటది. ఎన్ని రోజుల కన్నా రాని సో 10,000 అయితే ఈ వెస్టేజ్ లో సంపాదించాలి అని సో అట్లా టేకప్ చేశాను. సో సార్ వాళ్ళు 15 lakhs 20 lakhs బెంజ్ కారు అనేవి మా అప్లయన్స్ వాళ్ళు ఇది ఒకసారి చూడండి అని పంపించారు. అంటే అది నమ్మలేదు. సబ్బులు పేస్టులు వాడితే బెంజ్ కార్లు లక్షలలో ఇన్కమ్ రావడం ఏంటి అని అనేది అది నమ్మకుండా సో ఒకసారి చూద్దాం నిజమా కాదా అని మేము వాడడం ద్వారా సో అట్లా నిజం అని ప్రూవ్ అయింది. ప్రూవ్ అయింది తెలిసిన తర్వాత సో ఇంకా గట్టిగా స్ట్రాంగ్ గా సో ఖచ్చితంగా ఇందులో లైఫ్ ఉంది, సో ఖచ్చితంగా మనం ఇందులో సక్సెస్ అవ్వగలుగుతాము అనే ఉద్దేశంతో సో ఇట్లా చేసుకుంటూ ముందుకు వచ్చాము. సో అట్లా రావడం జరిగింది. సో సారు మహారాష్ట్రలో బిజినెస్ ని తీసుకొని సారు జాయిన్ అయ్యి సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 1 week లోనే సో మహారాష్ట్రలో సార్కి ఆఫర్ వచ్చింది. ఆఫర్ రావడం ద్వారా సో మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. సో బిజినెస్ అనేది సో ప్లాన్ సార్ చెప్పినప్పుడు, సార్ వాళ్ళు వచ్చినప్పుడు ప్లాన్ చెప్తే నేను అసలు వినలేదు. అంటే లేట్ నైట్ అయింది. సో పిల్లలు పడుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి కదా మార్నింగ్. సో టైం టేబుల్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఫాలో అయ్యి సో ప్లాన్ వినలేదు. మార్నింగ్ లేచిన తర్వాత సార్ ఇలా చెప్పారు. సో సార్ వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత ఈ ప్లాన్ అనేది సో వింటూ సో ఫోన్ లో చూస్తూ నేర్చుకుంటూ సో అట్లా 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 సో ప్లాన్ అనేది బిజినెస్ గురించి తెలుసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఎవ్రీ సండే కొత్తపేటలో పిల్లలు నేను ముగ్గురం సార్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఎవ్రీ సండే 1:30కి సో ఎవ్రీ సండే ముగ్గురం కలిసి కొత్తపేటలో కూర్చోవడం జరిగింది. మేము నేర్చుకుంటూ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా పిల్లలు సండే వచ్చిందంటే కొత్తపేటలో ఉండాలి, వాళ్ళకు అట్లా అలవాటు అయిపోయింది. సో మమ్మీ ఈరోజు ఖచ్చితంగా కొత్తపేట వెళ్ళాలి, హాల్లో కూర్చోవాలి, అట్లా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి రావడం జరిగింది. మమ్మీ డాడీకి నువ్వు హెల్ప్ చేయాలి, నువ్వు ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి, డాడీని అసలు డబ్బులు అడగదు అని వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళు నెట్టుకుంటూ వస్తే నేను ముందుకు వచ్చాను. సో నేను చాలా ఇన్నోసెంట్. సో చాలా ఇన్నోసెంట్ గా ఉంటే సో పిల్లలు మమ్మీ నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, నాకు డ్రీమ్ ఉంది కానీ భయం. ఒకరితో మాట్లాడాలి, పక్క వాళ్ళతో పరిచయం చేసుకోవాలి అని అంటే సో అట్లా అంటే పిల్లలు కూడా నా డ్రీమ్ ని బయట పెడుతున్నారు.
నువ్వు ఇది చెయ్యి మమ్మీ, అది చెయ్యి, నువ్వు చేయగలుగుతాను ముందుకు నెట్టేస్తున్నారు. సో ఖచ్చితంగా నా పిల్లలే నన్ను నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని అంటున్నారు. నేనెందుకు భయపడాలి? ఖచ్చితంగా చేస్తా అని సో ఆ డ్రీమ్ ను బయట పెట్టి సో ఈ రోజు ధైర్యంగా సో ఎంతో మందికి ప్లాన్ చెప్పగలుగుతున్నాము. సో అట్లా ముందుకెళ్ళిపోయాము. సో కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. అప్లయన్స్ వడ్డమని సార్ అండ్ దాసు సార్ వాళ్ళు కొత్తలో జాయిన్ అయినప్పుడు వీళ్ళు మా అప్లయన్స్ అని తెలియదు. భరత్ సార్ అండ్ మధు సార్ వాళ్ళు మీ అప్లయన్స్ ఎక్కడ ఉంటారంటే వరంగల్లో ఉంటారు, గోదరికంలో ఉంటారు మా సార్ వాళ్ళు అంటే ఇక్కడ ఇంతమంది లీడర్స్ ఉన్నారు కదా, స్టేజ్ మీద చెప్తున్నారు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అని. మీరు వీళ్ళ కింద ఎందుకు జాయిన్ అవ్వలేదు? మీరు మీ అప్లయన్స్ అంత దూరాన ఉంటారు, మీరు ఎలా దీంట్లో అచీవ్ అవుతారు? మీరు ఈ లక్షల ఇన్కమ్ ఎట్లా తీసుకుంటారు? మీకు నేర్పించడానికి లేరు కదా అని కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు అనడం జరిగింది. అంటే నేను కూడా కొత్త కదా అట్లానే అంటే అవునా వాళ్ళు అన్నదానికి నేనేమన్నాను, బిజినెస్ నేర్చుకుంటారు దీంట్లో ఏముంది, మనం ఏం నేర్చుకోవాలి అనేది. మా అప్లయన్స్ గోదరికంలో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, కానీ మేము హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఇక్కడ మంచి ఇంత ఎవ్రీ సండే ఇంత మంచి సెషన్ జరుగుతుంది కదా, మనం కూడా నేర్చుకుంటున్నాం కదా. సో వాళ్ళు అట్లా అన్న, నువ్వు వేరే వాళ్ళ కింద జాయిన్ అవ్వు ఈ పెద్ద లీడర్స్ కింద, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాము, అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనడం జరిగింది అన్నట్టు. ఎందుకంటే నువ్వే కొత్తగా జాయిన్ అయినావు, నీకేం తెలియదు కదా, అంత దూరం నుంచి వచ్చి మీ అప్లయన్స్ నీకేం నేర్పించలేరు కదా అని అంటే సో ఒక్కటి సో అట్లా అని సో ఒకటి డిసైడ్ అయ్యాను. సో ఖచ్చితంగా నేను కూడా నేర్చుకోవాలి, సో నేను కూడా నేర్చుకొని సో టీమ్ ని తీసుకురావాలి, చెప్పాలి అని సో డిసైడ్ అయ్యాను. సో నేర్చుకొని సో టీమ్ ని తీసుకొస్తూ సో ఎవ్రీ సండే కూర్చోబెడుతూ పెద్ద పెద్ద మీటింగ్స్ అటెండ్ చేయిస్తూ సో ఫస్ట్ టైం జాయిన్ అయినాక సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో గోకురం అనే మీటింగ్ వచ్చింది. మీటింగ్ వచ్చిన తర్వాత సో ఆ మీటింగ్ లో కూడా అటెండ్ అయ్యాము. సో కొత్త వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. సో ఆ రోజు టికెట్స్ లేకుంటే సో వడ్డమన్ సార్ కూడా సో సార్ వాళ్ళ టికెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సారు మేడం టికెట్స్ ఇచ్చి సో మా టీం అనేది తీసుకురావడం జరిగింది. సో అట్లా బిజినెస్ ని టేకప్ చేస్తూ ముందుకు రావడం జరిగింది. సో సో మా ఫస్ట్ చెక్ వచ్చేసి 87 రూపాయలు. సో లాస్ట్ మంత్ యూసిడి లెవెల్లో హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,20,000. సో మేము December 31 కల్లా 5 lakhs గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా 5 lakhs సో ఎర్న్ చేయాలి అని సో డ్రీమ్ చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో బ్యాక్ టు ద ఎస్ లీడర్స్ ఫెంటాస్టిక్ అండి నిజంగా. మౌనిక మేడం యాక్చువల్ గా ఇంకా మొత్తం చెప్పట్లేదు, ఎందుకంటే డిఈసిడి అయిన తర్వాత నేను అంతా రివీల్ చేద్దామనే ఒక ఇంటెన్షన్ తోటి ఓన్లీ చిన్న చిన్న పాయింట్స్ కవర్ చేశారు, ఎందుకంటే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ఎనీవే కంగ్రాచులేషన్స్ ఆల్ ద అచీవర్స్ అండ్ మాతో పాటు. సో లీడర్స్, నా పేరు డాక్టర్ మధుకర్ మౌనిక. సో నాది స్టోరీ వచ్చేసి చిన్నగా చెప్పి నేను పీపీటీతో మీకు మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో నా పేరు డాక్టర్ మధుకర్ మౌనిక, నాది M.Pharmacy PhD కంప్లీటెడ్. సో ఈ డిగ్రీస్ అన్ని కంప్లీట్ చేసుకొని PhD అని కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 16 years నుంచి నేను అకాడమిక్స్ లో వర్క్ చేస్తున్నాను. సో వర్క్ చేసే ప్రాసెస్ కు ముందు ఏం జరిగింది, నా లైఫ్ స్టైల్ అనేది నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. సో నాది ఆల్మోస్ట్ మా మరదలే అనమాట. మాది సొంత విలేజ్ వచ్చేసి వెల్గనూర్, దండపల్లి మండలం, మంచిర్యాల డిస్టిక్, ప్రజెంట్ మంచిర్యాల డిస్టిక్. సో అక్కడ ఒక చిన్న పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళం. సో నేను నా స్కూలింగ్స్ మొత్తం సో మంచిర్యాల్ అంటే శ్రీరాంపూర్ కాలనీ, సింగరేణి ఏరియాస్, సో దానిలో చదువుకోవడం జరిగింది. అండ్ ఇంటర్మీడియట్ కూడా సింగరేణి ఏరియాలే, బట్ మంచిర్యాల్ డిస్టిక్ లోకి వెళ్ళడం జరిగింది. అది కూడా మాక్సిమం చెప్తున్నాను కదా, అప్పుడు మాకు పెద్ద ట్రాన్స్పోర్టేషన్ లేదు, పెద్దగా గైడ్ చేసే వాళ్ళు లేరు. సో నేను వచ్చింది చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేమిద్దరం. సో ఎప్పుడైతే మాకు ఎడ్యుకేషన్ ఉన్నా చదువుకోలేని పొజిషన్ ఉందో, అయినప్పటికీ మేము ఏదో ఒకటి చేస్తూ అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా మేము ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. సో మంచిర్యాలకి నేను ఆల్మోస్ట్ ఒక 9 kilometers సైకిల్ మీద వెళ్ళేది నేను, సో ఇంటర్మీడియట్ లో. సో అట్లా వెళ్ళి చదువుకునే ప్రాసెస్ లో నేను 10th class లో చెప్పాను కదా, మాక్సిమం నేను 10th class లో 2nd class లో పాస్ అయ్యాను. సో అదే విధంగా ఇంటర్మీడియట్ వచ్చేసరికి కూడా 2nd class లోనే పాస్ అయ్యాను. సో దాని తర్వాత మాకు ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ గురించి అవగాహన పెరిగే క్రమంలో మా తల్లిదండ్రుల సపోర్ట్తో, మా బ్రదర్ అన్నయ్య సపోర్ట్తో
సో మెల్లిమెల్లిగా ముందుకు జరిగింది. సారీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నది ఎవరికంటే మా అమ్మ నాన్నకి. సో రాజేశ్వరి లచ్చన్న గారు, సో వాళ్ళకు నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళ కడుపులో పుట్టాం కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండగలిగాము. సో ఇంకెవరెవరు ఉంటుంది ఈ పొజిషన్ లో ఉండేమో కాదు మేము. అండ్ అదే విధంగా థ్యాంక్ యూ గాడ్, దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్తున్నాను, మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఇది చేసే అంత శక్తిని, తట్టుకునేంత శక్తిని ఇచ్చినందుకు. అదే విధంగా మా గ్రేట్ అప్లయన్స్, నిజంగా చెప్పాలంటే నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. సో భరత్ సార్ అండ్ ఆమని మేడం, సో నాకు ఆల్మోస్ట్ ఒక 15-16 ఇయర్స్ నుంచి మంచి మిత్రుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ సార్ అండ్ ఆమని మేడం. అదేవిధంగా డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం. సో మేము ముగ్గురము ఒకటేసారి జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఈ ముగ్గురము ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ నుంచి, 15-16 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. సో అదే ప్రాసెస్ లో సో మేము ఎన్నో డిఫరెంట్ థాట్స్ కూడా చేసుకున్నాము. ఆ డిఫరెంట్ థాట్ చేసే ప్రాసెస్ లో చిన్న చిన్న ఒడిదొడుకులు కూడా రావడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఎలా అవ్వాలి అనేది మాకు స్టార్టింగ్ నుంచి మా మైండ్ లో తొలుస్తూ ఉండేది. సో మేము ఎప్పటికీ పూర్ బ్యాక్గ్రౌండ్ లో ఉండకూడదు అనే ప్రాసెస్ లో మేము వెతికే క్రమంలో సో గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది. సో దానికంటే ముందు మా డాడ్ వచ్చేసి సింగరేణి ఎంప్లాయీ ఉండే కదా, సింగరేణి ఎంప్లాయీగా ఉండేది. మాక్సిమం మీకు తెలుసు సింగరేణి ఏరియాలో చాలా రఫ్ గా ఉంటారు మనుషులు. సో మేము కూడా చాలా రఫ్ గానే ఉండేది ఇనిషియల్ గా. సో ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఒక్కొక్క స్టెప్ వెతుకుతా ఉంటే మేము కొంత మార్చుకోవడం జరిగింది, మాకు మేము మలుచుకోవడం జరిగింది. సో ఆ క్రమంలో నేను బి ఫార్మసీ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఆల్మోస్ట్ 6,000+ ర్యాంక్ వచ్చింది. కానీ ఈ ఎంసెట్ లో 6,000 ర్యాంక్ రావడంతో నాకు అగ్రికల్చర్ వచ్చింది, అగ్రికల్చర్ బిఎస్సి. కానీ నిజంగా నాకు ఒక చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సంవత్సరం 2003వ సంవత్సరంలో అగ్రికల్చర్ తీసుకున్న తర్వాత స్టేట్ సెకండ్ ర్యాంక్ పర్సన్, ఎంసెట్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ అంటే మీకు తెలుసు, కళ్ళు మూసుకొని ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది. సో ఆ స్టేట్ సెకండ్ ర్యాంక్ పర్సన్ ఏం చేశాడంటే ఎంబీబీఎస్ వదిలేసి ఫార్మసీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నిజంగా మాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే గైడ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి. నేను కూడా ఏం చేసినట్టే ఏదో ఫార్మసీలో ఏదో ఉంది, సో ఇదేదో ఇంకా ఎంబీబీఎస్ కంటే చాలా బాగున్నట్టుంది అనే ఒక ఇంటెన్షన్తో కన్ఫర్మేషన్ వచ్చిన అగ్రికల్చర్ సీట్ ని క్యాన్సిల్ చేసుకొని బి ఫార్మసీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కాకతీయ యూనివర్సిటీ వరంగల్, సో బి ఫార్మసీ జాయిన్ అవ్వడం జరిగింది. సో అట్లా నేను తీసుకునే స్టెప్ ఏంటంటే నా ఆధీనంలో నేను లేకుండా ఎవరినో ఒకరిని ఫాలో అవుతూ వెళ్ళేది. అది మంచా చేయడానికి కాకుండా నాకు అనిపించింది చేసుకుంటూ పోయేది. సో అట్లా బి ఫార్మసీ 4 years కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత చెప్తున్నాను కదా, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం, బి ఫార్మసీలో నుంచి ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా. సో చెప్తున్నాను కదా, మా మాస్ బ్యాక్గ్రౌండ్ సింగరేణి ఏరియా నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ నేర్చుకుని రాయడం అంటే చాలా డిఫికల్టీ. బట్ నేను చేసిన హార్డ్ వర్క్ ఏంటంటే అప్పటి వరకు సెకండ్ క్లాస్లో ఉన్న నేను బి ఫార్మసీలో ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ అటెంప్ట్ పాస్ అని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. సో వెరీ హ్యాపీగా ఉండే అప్పుడు. కానీ అదేమిటంటే నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మన కంప్లీట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, తెలంగాణ ఆంధ్రాలో మొత్తం కలిపి 19 కాలేజ్లే ఉండేవి అనమాట 2003 ఆ టైంకి. సో ఆ 19 కాలేజ్లో ఎం ఫార్మసీ సీట్స్ అనేది చాలా తక్కువ ఉండేది కాబట్టి దాంతో నేను మేనేజ్మెంట్ సీట్ కింద తమిళనాడు వెళ్ళి చదవడం జరిగింది, అన్నమల యూనివర్సిటీలో ఎం ఫార్మసీ. సో అట్లా 2008 to 2010 వరకు నేను ఎం ఫార్మసీ కంప్లీట్ చేసుకున్నాను, అది కూడా మళ్ళీ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్తో. సో అట్లా కంప్లీట్ చేసుకున్న నేను వచ్చి ఇమ్మీడియట్ గా 2009 ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్ గా జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాబ్ సెలెక్షన్ కూడా మామూలుగా కాదు, ఆల్మోస్ట్ ఒక 200+ మెంబర్స్ అటెంప్ట్ చేస్తే అందులో ఓన్లీ 7 మెంబర్స్ మాత్రమే ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యారు, అందులో నేను ఒకరిని. అంటే అకాడమిక్స్ లో కాలేజ్లో చెప్పాలి అంటే కూడా కాంపిటీషన్ హెవీగా ఉంది. ఈ కాంపిటీషన్ లో 7 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. అండ్ కమింగ్ ఫర్ నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో ఓన్లీ 3 మెంబర్స్ నే సెలెక్ట్ చేశారు. అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్ని ప్రతి ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ రౌండ్స్ ఉంటుంది, అండ్ ఫైనల్ గా మేనేజ్మెంట్ త్రూ ముగ్గురం కూర్చుంటే అందులో ఫైనల్ గా ఇద్దరం సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అంత కాంపిటీషన్ లో అంత మందిలో మేమిద్దరం సెలెక్ట్ అవ్వడం నిజంగా మా అదృష్టంగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అప్పుడు నా ఫస్ట్ ఇన్కమ్ 18,800 రూపాయలు. ఏం జాబ్ చేసినా చేయకపోయినా నా మైండ్ లో ఒకటే ఉండేది, ఏదో చేయాలి అని. సో అదే ప్రాసెస్ లో 2009 నుంచి వర్క్ చేసే ప్రాసెస్ లో 2010లో నేను ఒక ఫార్మా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాము, దాని పేరే బ్రైట్ ల్యాబ్స్.
సో నలుగురు పార్ట్నర్స్ మేము. సో నలుగురు పార్ట్నర్షిప్లో నేను బ్రైట్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది. ఇదే కొత్తపేటలో సౌత్ ఇండియా షాప్ మాల్ పక్కకి రేమండ్ షోరూమ్ ఉంటుంది, దానిపైనే ఉండేది. ఆల్మోస్ట్ కంప్లీట్ ఫ్లోర్ అదే. ఆల్మోస్ట్ ఒక 30 lakhs ప్లస్ ఇన్కమ్, 30 lakhs ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేశాం. అది అప్ టు 2010 to 2016 వరకు సక్సెస్ఫుల్గా రన్ చేసాం. సో రన్ చేసే ప్రాసెస్లో మాక్సిమం మీకు తెలుసు కదా, పార్ట్నర్షిప్లో ఏదో ఒకటి ఉంటుంది. హార్డ్ వర్క్ ఎక్కువ నేను చేసేది, ఇన్కమ్ వాళ్ళకు పోయేది. బట్ ఇన్కమ్ ఏదైతే నేను తీసుకోకపోయినా పర్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అనుకున్నాను. కానీ ఫైనల్గా ఇంకా పార్ట్నర్స్ మధ్యలో ఏముంటుందో మీకు తెలుసు. సో ఆ ప్రాసెస్లో 2016లో నేను నా పార్ట్నర్షిప్ అనేది విత్డ్రా చేసుకున్నాను. కానీ దానికంటే ముందే చెప్పాను కదా, నేను బాగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తానని చెప్పేసి, కొత్తగా ఆలోచిస్తానని చెప్పేసి. సో దానికంటే ముందు నేను కొన్ని పబ్లికేషన్ చేసేది, నేషనల్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ చేసేది. నేను ఎవరి దగ్గర పబ్లిష్ చేయడం కాదు, నాకే ఓన్గా జర్నల్స్ ఉండాలనే ఒక ప్రాసెస్లో 2012లో ఆల్మోస్ట్ 2 జర్నల్స్తో స్టార్ట్ చేశాను. మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, జర్నల్ ఆఫ్ ఫార్మా రీసెర్చ్ అండ్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఈ జర్నల్స్తో సో నేను ఆల్మోస్ట్ ఒక 29+ కంట్రీస్ నుంచి నాకు కంట్రిబ్యూషన్ వచ్చాయి. అంటే ఎవరైతే రీసెర్చ్ వర్క్ చేస్తారో ఆ రీసెర్చ్ వర్క్ ఒక పేపర్ రూపంలో నాకు పంపించేది, నేను ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిష్ చేసేది. అలా నేను 2 జర్నల్స్తో స్టార్ట్ అయినా. నేను ఫైనల్గా ఇప్పుడు 10 జర్నల్స్ ఉన్నాయి, నాకు 10 జర్నల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి మెడికల్ జర్నల్, ఇంజనీరింగ్ జర్నల్స్, మైక్రోబయాలజికల్, ఫార్మస్యూటికల్, ప్రతి ఒక్క జర్నల్ పెట్టడం జరిగింది నేను. అంటే నాకు కంట్రిబ్యూషన్, నేను కూర్చున్న ప్లేస్ నాకు ఇన్కమ్ ఎర్న్ చేయాలని చెప్పే ప్రాసెస్లో. సో అట్లా ఇన్నోవేషన్గా చేసే ప్రాసెస్లో ఇంకా చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి. దాంతో ఒక ఎక్స్ నెట్వర్క్ కూడా స్టార్ట్ చేశాం. సో అది చేసే ప్రాసెస్లో చెప్తున్నా కదా, ల్యాబ్ ఒకసారి పక్కకు పెట్టగానే జర్నల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచి ఇన్కమ్ వచ్చేదంటే మంత్లీ ఎంత కాదన్నా మినిమం 1.5 lakh 2 lakhs మంత్లీ. అంటే చూడండి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి మాకు కంట్రిబ్యూషన్స్ వచ్చేవి అవి. సో అలా చేసే ప్రాసెస్లో మాకు 2011లో నెట్వర్కింగ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మా గ్రేట్ అప్లైన్, నా మంచి ఫ్రెండ్, బ్రదర్ భరత్ సార్. సో నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ సార్. అది భరత్ సార్ తోటి మాకు సాన్నిధ్యం కూడా ఎలానో చెప్తాను. సో నేను ట్రైన్లో వెళ్ళే ప్రాసెస్, ఎందుకంటే మాకు మంచిర్యాల కదా, హైదరాబాద్లో వర్క్ చేశాను. ఈ వెళ్ళే ప్రాసెస్లో ట్రైన్లో కలిశాను నాకు 2011లో, బిఫోర్ మ్యారేజ్. నాకు మ్యారేజ్ అవ్వలేదు ఇంకప్పటికి. సో ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే, నేను ఇనిషియేట్ వేసుకొని కొంచెం ప్రొఫెషనల్గా కనబడంతో భరత్ సార్ నన్ను టచ్ చేసి హాయ్ సార్ అని చెప్పేసి మాట్లాడుతూ నాకు ఒక CD పంపించడం జరిగింది. అట్లా నెట్వర్కింగ్ నాకు పరిచయం చేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మేమిద్దరం ఓన్ బ్రదర్స్ లాగానే ఉంటాము. అదే విధంగా బిజినెస్కి వచ్చే వరకు ఖచ్చితంగా అప్లైన్ ఇస్ అప్లైన్. భరత్ సార్ చెప్పిందంటే నేను గీత గీస్తే దాటను, ఈ ఫ్యాక్ట్. సో అదే ప్రాసెస్లో నాకు మధు సార్, భరత్ సార్ వల్ల అప్లైన్ ఉండేటప్పుడు మధు సార్ తోటి మంచి సాన్నిధ్యం జరిగింది. సో ఇట్లా వెళ్ళే ప్రాసెస్లో సో అది అక్కడ మాకు ఒడిదొడుకులు రావడం జరిగింది. ఆ ఒడిదొడుకులు అనేది కామన్ ఎక్కడైనా. కానీ మేము అక్కడ గ్రో అవ్వలేము అని ఆల్మోస్ట్ ఒక 7 years వర్క్ చేసిన తర్వాత తెలిసింది. ఎందుకంటే గ్రో అయ్యేది ఉంటే ఏదైనా 2 to 5 yearsలో తెలవాలి మనకి. కానీ 7 years తర్వాత కూడా మాకు గ్రో అవ్వట్లేదు అంటే దాన్ని పక్కన పెట్టి, సో అదే ప్రాసెస్లో మాది ఆల్మోస్ట్ 2011లో 6/6/2011లో మా మ్యారేజ్ జరిగింది. సో మా మేనమామ కూతురే, సో మౌనిక మేడం. సో అలా మ్యారేజ్ జరిగిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆ బిజినెస్ పరంగానైతే నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు మేడం. సో చేసుకుంటూ పోయే ప్రాసెస్లో, వర్క్ చేసుకుంటూ పోయే ప్రాసెస్లో నా ఇన్కమ్ కాస్త మెల్లిమెల్లిగా పెరిగింది. బట్ దాంతోపాటు ఖర్చులు అనేది హెవీగా పెరిగాయి. ఈ ఖర్చులు ఏం చేయొచ్చు, దీన్ని అధిగమించాలంటే ఇంకా ఏమో చేయాలి అనే ఇంటెన్షన్లో ఉండేది. సో భరత్ సార్ మేమిద్దరం రెగ్యులర్గా డిస్కస్ చేసుకునేది, ఫోన్లో గంటల తరబడి డిస్కస్ చేసుకునేది. ఆ గంటల తరబడి చేసుకునే టైంలో మా మేడం అడుగుతూ ఉండేది, అంతసేపు మాట్లాడడం అవసరమా అని. సో ఇప్పటికీ స్టిల్ మేము రెగ్యులర్గా మాట్లాడతాం. ఒక్కసారి ఫోన్ చేసామంటే యోగక్షేమాలు కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మినిమం 15 minutes ప్లస్సే మాట్లాడతాం తప్ప తక్కువ మాట్లాడతాం. ఎందుకంటే మేము డిస్కస్ చేసేది మా లైఫ్ల గురించి కాబట్టి. సో అట్లా చేసే ప్రాసెస్లో ఆ బిజినెస్ వదిలేసిన తర్వాత ఈ బిజినెస్ ఉంది, ఇది ఒకటి ఉంది చూడండి అని ఫేస్బుక్లో మేము చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. 6 నెలలు ఫాలో అయ్యాం. భరత్ సార్ మేమిద్దరం 6 నెలలు ఫాలో అయ్యాం ఆ బిజినెస్ని. ఎవరిని? వడ్డెమేని శ్రీనివాస్ సార్ అనే గ్రేట్ మా మెంటర్ని. సో 6 నెలలు ఫాలో అయ్యి దాని తర్వాత నెలకు కార్ తీసుకుంటున్నారు, లక్షలు పెరుగుతూ ఉన్నాయి అనే ఒక ప్రాసెస్లో నిజంగా
సో భరత్ సార్ నాకు పంపించడం జరిగింది. ఇది నిజమా కాదా అని చెప్పేసి భరత్ సార్ ఏంటంటే ఏది చేసినా, నేను ఏదైతే భరత్ సార్తో డిస్కస్ చేశానో భరత్ సార్కి ఏదొచ్చినా కానీ డాక్టర్ మధు సార్ అండ్ సమతా మేడం వాళ్ళతో డిస్కస్ చేసేది. సో ఆ టైంలో మధు సార్ అండ్ భరత్ సార్ ఇద్దరు మన వడ్డేమిల్ శ్రీనివాస్ సార్ని గోదావరిఖనికి ఇన్వైట్ చేశారు, ఇట్లా పిలిపించుకున్నారు, ఇది నిజమా అని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్ గా 2023 జనవరి 23న రాత్రి 10:30కి అంటే 11:30కి 11:30కి మా ఇంటికి రావడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి జరిగింది. ఎవరెవరు? ఫస్ట్ భరత్ సార్, డాక్టర్ మధు సార్ అండ్ ద గ్రేట్ మెంటర్ వడ్డేమిల్ శ్రీనివాస్ సార్. ఒక 10-15 మినిట్స్ లో మళ్ళీ ఇంకొక గ్రేట్ లీడర్ రావడం జరిగింది బెంజ్ కార్ లో. అదెవరో కాదు, మన గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాసు సార్ బెంజ్ కార్ లో రావడం జరిగింది. అంటే ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారని నాకు అప్పటికి ఏం అర్థం అవ్వదు. చెప్తున్నా కదా లీడర్, నేను ప్లాన్లు చెప్తాను, అది నిజం. ఏదైతే ప్రాసెస్ లో జరిగేది ఉందో ఇదంతా నిజమా? నేను ఒక ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తూ అప్పటికి ముందు, దానికంటే ముందు నాకు ఆల్రెడీ మహారాష్ట్రలో నేను ప్రిన్సిపల్ గా అపాయింట్ అయ్యాను, కానీ వెళ్ళలేదు ఫిజికల్ గా. సో మా మేడం ఒక్కరే ఉంటారని చెప్పేసి, అంటే జనరల్ గా ఇన్కమ్ కోసం ఎవరైనా పోతుంది, చెప్పాను కదా, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరగట్లేదు. సో ఆ ప్రాసెస్ లో నేను మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. మహారాష్ట్ర వెళ్ళే ప్రాసెస్ లోనే ఈ నలుగురు గ్రేట్ లీడర్స్ మా ఇంటికి రావడం జరిగింది 11:30కి. సో ఇదేదో విని చూద్దాం అని చెప్పేసి అనుకున్నాము. సో ఆ చెప్పే ప్రాసెస్ లో సార్ ఫస్ట్ బెంచ్ కాల్ రాగానే నేను చెప్తున్నా కదా, నా ఫీజు అనేది బ్లాస్ట్ అయిపోయింది. నాకు తెలుసు దాస్ సార్ ఒక 7-8 ఇయర్స్ నుంచి, అప్పటికే ముందు తెలుసు నాకు నెక్స్ట్ నెట్వర్క్ లో. బెంచ్ కార్ లో చూడగానే సార్ని నేను నిజంగా చెప్తాను కదా, ఫీజులు ఎగిరిపోయినాయి. సార్ కానిస్టేబుల్, బెంచ్ కార్ ఏంది, ఇదేంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సార్ ఒక ఫోన్ ఓపెన్ చేసి చూపించారు, అది శాంసంగ్ జెడ్ ఫోల్డ్. నిజంగా ఆ ఫోన్ చూసి ఇంకొక షాక్ అయ్యాను నేను. సార్ ఈ ఫోన్ కాస్ట్ ఎంత అడిగాం, నేను భరత్ సార్ మధు సార్ మేము. ఆల్మోస్ట్ 2 lakhs నియర్ బై ఏమో చెప్పినారు విత్ ఇన్సూరెన్స్ తో. అక్కడ ఒక ఫీజు ఎగిరిపోయింది నాది. సో ఇట్లా వెళ్ళే ప్రాసెస్ లో సో నాకు ఈ పరిచయం చేస్తూ పోయే ఇన్కమ్ చూసాం మేము. ఆ ఇన్కమ్ చూస్తే పర్ మంత్ అప్రాక్సిమేట్లీ 14 lakhs to 16 lakhs ప్లస్ ఇన్కమ్ ఉంది. అండ్ అది మంత్ ఎండింగ్ లో సార్ స్టేట్మెంట్స్ మొత్తం చూసాము. ఎట్ ది సేమ్ టైం ఫైనల్ బ్యాలెన్స్ వచ్చేసి 46 lakhs జనవరి 23వ తారీఖు, అంటే మంత్ ఎండింగ్ లో 46 లక్షల బ్యాలెన్స్ ఉంది. మరి ఇప్పటికి మన బ్యాలెన్స్ చూసుకుంటే 10 to 15 తర్వాతనే మన బ్యాలెన్స్ లో ఏముండవు. సో అట్లా చేసే ప్రాసెస్ లో ఏంటంటే నాకు ఈ బిజినెస్ క్లియర్ గా అర్థమైంది, కానీ నేను మహారాష్ట్ర వెళ్ళిపోవాలి, ఏం చేయాలి, వర్క్ చేయలేను ఇప్పుడు, కానీ అక్కడ ఖచ్చితంగా అపాయింట్మెంట్ వెళ్ళాలి నేను. నా ఇన్కమ్ అక్కడ 1.5 lakh, నా ప్రొఫెషన్లో 1.5 lakh వదిలిపెట్టుకోను. అదేవిధంగా ఈ నచ్చిన బిజినెస్ కూడా వదిలిపెట్టే ప్రాసెస్ అనిపించట్లేదు. సో కానీ వెళ్ళాల్సి వచ్చింది, మహారాష్ట్ర వెళ్ళాను. ఆ ప్రాసెస్లో మా మేడం మౌనిక మేడం 0 to స్టార్ డైరెక్టర్ సింగిల్గా కష్టపడింది. ఎందుకంటే మేము ప్లాన్ వింటున్నాము, మౌనిక మేడం బెడ్రూమ్లో ఉండి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంది. అండ్ మార్నింగ్ వచ్చేసి ఏంటి అని చెప్పేసి ప్రొడక్ట్స్ తీసుకురామని చెప్పి ప్రొడక్ట్స్ తీసుకొచ్చాము. ప్రొడక్ట్స్ వాడే ప్రాసెస్లో నిజంగా షీ ఫెల్ట్ ఇన్ లవ్, మంచి ఇష్టంగా ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశారు. సో ఇది చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి సిడీస్ వినడం, ఓన్గా యూట్యూబ్లో సిడీస్ వినడం, వెతుకుతూ వినడం, చాలా నేర్చుకుంది. ఈ నేర్చుకున్న ప్రాసెస్ని 10 మందికి షేర్ చేయాలనే ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ చేయడం జరిగింది. అప్ టు స్టార్ డైరెక్టర్ వరకు మౌనిక మేడం సింగిల్గా కష్టపడ్డారు. కానీ నేను అప్పుడప్పుడు అంటే వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ ట్వైస్ వీకెండ్స్లో వస్తాను కదా, అప్పుడు వచ్చి 2-3 రోజులు కొంత హార్డ్ వర్క్, కొంత వర్క్ చేసి మౌనిక మేడంకి సపోర్ట్ చేసిపోయేది. కానీ 80% ప్లేస్ మౌనిక మేడంది, 20% వరకు నేను వర్క్ చేసేది అంతే. సో అలా చేసే ప్రాసెస్లో మా ఇన్కమ్ అప్పుడు ఫస్ట్ ఇన్కమ్ వచ్చి చెప్పాను కదా 87 రూపీస్గా ఉన్న మా ఇన్కమ్, మా మౌనిక మేడం స్టార్ డైరెక్టర్ తీసుకెళ్లే వరకు 54,720 రూపీస్ హైయెస్ట్ ఇన్కమ్ స్టార్ డైరెక్టర్లో. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఆ ప్రాసెస్లో మేమేం చేసామంటే ఇంకా గట్టిగా చేయాలి. ఎస్, ఇందులో ఏముందో లేదో మాకు తెలియదు అప్పుడు, కానీ బట్ ఉంది, ఇన్కమ్ వస్తుంది అనే ప్రాసెస్లో నేను ఇంకా కొంత లాంగ్ లీవ్ పెట్టుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడల్లా 10 days 15 days అట్లా పెట్టుకొని రావడం జరిగింది. ఆ చేస్తూ లాస్ట్ ఒక 7 months బ్యాక్ నేను నా ప్రిన్సిపల్ పోస్ట్ని పార్ట్ టైం చేశాను. అండ్ ఏదైతే మన ఈ బిజినెస్ ఉందో, ఈ వెస్టీజ్ బిజినెస్ని ఫుల్ టైం చేయడం స్టార్ట్ చేశాం.
సో అట్లా చేసే ప్రాసెస్ లో చెప్తున్నాను కదా, స్టార్ డైరెక్టర్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది అనేది తెలుసుకునే మా టైంని. సో కానీ ఫైనల్ గా ఏం జరిగిందంటే, నేను రావడానికంటే ముందు అప్పుడే చాలా చాలా బిజినెస్ వచ్చాయి. క్రిప్టో కరెన్సీ అని చెప్పి, బిట్ కాయిన్స్ అని చెప్పేసి, ముక్కబుడకల బిజినెస్ అని చెప్పేసి చాలా బిజినెస్లు వచ్చాయి. గద్దెచ్చి పిల్లల్ని ఎత్తుకపోయినట్టు నిజంగా 3 లెగ్గులు స్ట్రాంగ్ గా చేసుకునే ప్రాసెస్ లో 2 ఎల్ఓబిలతో ఈ గద్దొచ్చి మా పిల్లల్ని ఎత్తుకపోయింది. నేను ఏది చెప్తున్నాను కదా, ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు, సారీ ఏమనుకోకండి. కానీ ఆ టైంలో 3 లెగ్గులు ఉన్న మేము 2 లెగ్గులు ఎగిరిపోయినాయి. బిట్ కాయిన్స్ అని చెప్పేసి, ముక్కు పుడుగులు అని చెప్పేసి. 1,00,000 గట్టు, ఇంకొక 1,00,000 వస్తుంది. 50,000 గట్టు, ఇంకో 50,000 వస్తుంది అనే ప్రాసెస్ లో నువ్వు గట్టు, ఇంకోళ్ళని గట్టి. ఈ ప్రాసెస్ లో ఏంటంటే 2 లెగ్గులు ఎగిరిపోయినాయి. చూడండి, ఈ టైంలో ఎవరైనా ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా బిజినెస్ వదిలేసే ప్రాసెస్ అది. ఇది మా వల్ల కాదని చెప్పి డైరెక్ట్ స్టార్ట్ మళ్ళీ సిల్వర్ పడిపోయాం. సో అట్లా చేస్తూ చేస్తూ ఇంకా నేను రావడంతో పాటు ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా వర్క్ చేయడం జరిగింది. ఏదేమైనా మనకి ఇక్కడ వర్క్ చేస్తే 50,000 దాటింది కదా, ఇంకా వర్క్ చేస్తే ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళలేదు. మాకు అప్పుడు గుర్తొచ్చినాయి, వడ్డమేష్ సార్ 6 లక్షల చెక్ చూసాం, పురుషోత్తం దాస్ సార్ 12 lakhs ప్లస్ 14 lakhs ప్లస్ ఇన్కమ్ చూసాం. మనకెందుకు రాదు? అప్పటి వరకు ఉన్న నా ప్రిన్సిపల్ పోస్ట్, పిహెచ్డీలు అన్ని నాకు గుర్తు రాలా. ఇది కష్టపడితే ఎవరికైనా వస్తుంది, అది లైఫ్ టైం కష్టపడాలా. ఇక్కడ కొంతకాలం కష్టపడి కొంతమందికి సపోర్ట్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందని నాకు అర్థమైనప్పటికీ. సో చెప్తున్నాను కదా, నా జాబ్లో నేను ఒక్కరినే గ్రో కాగలను, అది కూడా నేను సెల్ఫిష్గా ఆలోచిస్తూ. సపోర్ట్ అనేది ఎవరు చేయలేను, కానీ ఇక్కడ ఈ ఆపర్చునిటీలో నేను ఏదో చేయగలను, ఖచ్చితంగా ప్రతి 10 మందికి చేయగలను, సపోర్ట్ చేయగలను ఇంటెన్షన్ తోటి ఈ బిజినెస్ తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. ఒక్క లెగ్ కాస్త, అంటే సింగిల్ లెగ్ కాస్త సిల్వర్ నుంచి ఆల్మోస్ట్ స్టెప్ బై స్టెప్ చేస్తూ. సారీ లీడర్స్, నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? Yes, yes, very clear, sir. Very clear. క్లియర్ సార్, క్లియర్. ఎస్, మా వీడియో ఆఫ్ అయింది సార్. ఎస్, ఓకే. సో అట్లా చేసుకునే ప్రాసెస్ లో, సో ఒక డిజైర్ తోటి, అంటే ఒక గట్టి డ్రీమ్ తో, మేము ఇది కాదు, ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకు చూపించాలి అని ఒక ప్రాసెస్ తో, ఒక గట్టి దృఢ సంకల్పంతో వర్క్ చేయడం జరిగింది. సో వర్క్ చేస్తూ నేను వచ్చినాక ఒక 4 months లో ఎట్లా వర్క్ చేసామంటే, తిన్నామో లేదో తెలియదు, అసలు ఎప్పుడు పడుకుంటున్నామో తెలియదు, బట్ వర్క్ చేసుకుంటూ వచ్చినాము. నిజంగా మేము ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మా పిల్లలకి, రక్షిత్ వర్మ అండ్ రిషికా వర్మ, గ్రేట్ అప్కమింగ్ లీడర్స్. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయండి మేము ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళని మార్నింగ్ స్కూల్కి పంపించామంటే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు సింగిల్ గా ఉంటారు, ఉన్నది తింటారు, లేకపోతే పడుకుంటారు. వెళ్తే 1 రోజు 2 రోజులు కూడా ఉండేప్పుడు నేను సింగిల్ గా వెళ్తే, కానీ ఇద్దరం వెళ్తే మాక్సిమం నైట్ 11-12 అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పక్కింటి వాళ్ళని, ముందుటి వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని చూసుకునే వాళ్ళు మాకు నిజంగా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో అట్లా చేసి లాస్ట్ మార్చ్ లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అయ్యాము విత్ 1.2 lakh, 1,20,000 ఇన్కమ్ తీసుకున్నాము. సో ఇది తీసుకోవడమే కాదు, నిజంగా ఇంకొక థ్యాంక్స్ ఏంటంటే మా టీం మెంబర్స్ కి, మేమే తీసుకోవడం కాదు, మా టీం కూడా ఇప్పించగలము అని ఓన్లీ ఇక్కడ తప్ప వేరే ఇక్కడ లేదు అవకాశం. సో మా టీంలో కూడా ఆల్మోస్ట్ అదే టైంలో 3 క్రౌన్ డైరెక్టర్స్ బ్రేక్ అవడం జరిగింది. నియర్ బై మొత్తం ఒక 5,000 to 6,000 మెంబర్స్ లో ప్రతి ఒక్కరు 100 రూపీస్ నుంచి, 100 రూపాయల నుంచి నియర్ బై 1 lakh వరకు, అంటే ఆల్మోస్ట్ 85-90,000 వరకు తీసుకోవడం జరిగింది. మాకు రావడం కంటే మా టీంలో రావడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చూడండి, సిల్వర్ డైరెక్టర్ గా పడిపోయిన మేము జీరో, అంటే నేను చెప్తున్నా కదా, ఇట్ ఈస్ జీరో, మైండ్ ఈజ్ జీరో. ఒక లెగ్ ఉంది, బట్ మేము జీరో అయిపోయాం అప్పటికి. సో అప్పటికి మేము అప్లయన్స్ భరత్ సార్ వీళ్ళతో మేము డిస్కస్ చేసి మెల్లిమెల్లి మోటివేట్ అవుతూ ఇంకా ఏదో చేయాలని వచ్చిన నేను, ఎవరో లేకపోతే నేనెందుకు కాగాలి అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకొని సో మేము ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ ప్రాసెస్ లో నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి మా టీం మెంబర్స్ అందరికీ. సో ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఒక చిన్న పీపీటీతో నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు కొంత అర్థం కావడం కోసం. సో పీపీటీ ప్లే చేయమంటారా సార్? సార్ ఎస్, కంటిన్యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.
Yes, leaders. So this is my home page. సో ఆర్డినరీ లైఫ్ లో ఉన్న మేము అంటే అప్పటికే మేము ప్రొఫెషనల్ గా హైలీ సక్సెస్ లో ఉన్నాం. కానీ మాకు వెనకాల చూసుకుంటే చెప్తున్నా కదా, మంత్ ముందు అయిపోద్దా, శాలరీ ముందు అయిపోద్దా అనే ప్రాసెస్ లో ఏ ఎంప్లాయీకైనా, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్న ఎంప్లాయీకైనా జేబు కాల్ కావాల్సిందే వచ్చిన 2 to 1 week లో, 2 days to 1 week లో. సో అదే ప్రాసెస్ లో మేము ఉన్నాం ఆర్డినరీ లైఫ్ లో. బట్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో రావడానికి సో చూద్దాం. ఎస్, మా పేరెంట్స్ అండి, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మా పేరెంట్స్ కి పాదాభివందనాలు చెప్తాను నేను ఖచ్చితంగా. లచ్చన్న అండ్ రాజేశ్వరి, సో గ్రేట్ కపుల్స్ అండి. వీళ్ళ కడుపులో పుట్టడం మా నిజంగా అదృష్టం. వచ్చే జన్మలో కూడా ప్రతి జన్మలో కూడా వీళ్ళ కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాను. సో ఇది మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. సో మేమిద్దరంతో పాటు మా గ్రేట్ అప్కమింగ్ లీడర్స్ రక్షిత్ వర్మ అండ్ రిషికా వర్మ. సో ఇది మా గోల్డెన్ అండ్ డైమండ్ ఫ్యామిలీ అండి. నిజంగా మా అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, వాళ్ళ పిల్లలు, చాలా ఎక్సలెంట్ ఫ్యామిలీ మాది. సో ఇది నా చైల్డ్హుడ్ అండి. ఇది నేను చైల్డ్హుడ్ లో ఇట్లా ఉండేది. చూడండి, మా ఇల్లు చూడండి, బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. మా అమ్మ, నాన్న, మా అన్నయ్య, నేను ఉన్నాను. మా బ్యాక్గ్రౌండ్, మా పూర్నెస్ మీకు సింపుల్ గా కనిపిస్తుంది. వర్షం వస్తే వర్షంలో తడవాల్సిందే ఖచ్చితంగా. ఇది చెప్తాం కదా, మనం చిన్న ప్లేట్స్, ఏమంటారు అది, బకెట్స్ అవి పెట్టుతాం కదా, అట్లాంటి పొజిషన్ లో ఉన్నాం మేము. సో చూడండి. సో చూడండి, ఆ రోజు వర్షాలు పడతా ఉంటే కూడా మేము అంటే ఫోటోకే స్టిల్ ఇచ్చాం, బట్ రియల్ గా కూడా అదే వర్షంలో కూర్చున్నాం. వర్షం పడితే నిజంగా తలదాచుకోవడానికి అంత మంచి ఇల్లు కూడా లేదు మాకు ఆ టైంలో, మా బ్రదర్, నేను. సో ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే నేను బీ ఫార్మసీ స్టార్ట్ చేశానో కొంత ప్రొఫెషనలిజం అనేది రావడం జరిగింది. అప్పటి వరకు చెప్పాను కదా, కోల్ మైన్ ఏరియాలో ఉండేది కాబట్టి రఫ్ గా ఉండేది, కొంచెం ఆకతాయి తిరుగులు తిరిగేది. బట్ బీ ఫార్మసీలో చూడండి అట్లా. కమింగ్ ఫర్ ఎం ఫార్మసీలో ఇలా ఉండేది నేను. సో అలా ఉన్న నేను నెక్స్ట్ ఇది మా మ్యారేజ్ ఫోటో అండి. సో మౌనిక మేడంతో నిజంగా నా అదృష్టం మౌనిక మేడం నాకు దొరకడం. మౌనిక మేడమే నాకు దొరకకపోయి ఉంటే ఇప్పుడు స్టార్ డైరెక్ట్ లేదు, యూస్ లేదు, ఏం లేదు. సో గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మౌనిక మేడం. అండ్ కమింగ్ ఫర్ నా ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ రికార్డ్స్ అండి. సో చూడొచ్చు, నేను బీ ఫార్మసీ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో చేశాను. 2008 లో పాస్ అవుట్, ఫస్ట్ క్లాస్ లో ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్. ఎం ఫార్మసీ వచ్చేసరికి 2010 లో పాస్ అవుట్ అయింది అన్నమలై యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ లో. అండ్ కమింగ్ ఫర్ నెక్స్ట్ 2011 to 15 లో, అంటే 2015 లో నా పిహెచ్డి అవార్డ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 10 years ప్లస్ అయిపోతుంది నా పిహెచ్డి అయిపోయి. నేను అకాడమిక్స్ లో స్టార్ట్ చేసి 16 years అవుతుంది. సో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 16 సంవత్సరాల నుంచి డిఫరెంట్ పొజిషన్స్ తీసుకున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి, వైస్ ప్రిన్సిపాల్ అండ్ మెనీ. అట్లా ఆ పొజిషన్ లో చాలా ఇన్స్టిట్యూషన్లు చేశాను హైదరాబాద్ లో. అండ్ ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్రలో చేస్తున్నాను. సో దాంతో పాటు చూడండి, నా రీసెర్చ్ అండ్ రివ్యూ పేపర్స్ ఉంటాయండి, నేషనల్, ఇంటర్నేషనల్, ఆల్మోస్ట్ 70+. ప్రజెంట్ వచ్చి 70+ పబ్లికేషన్స్ ఉన్నాయి. చాలా కంట్రీస్ నుంచి రివ్యూ చేస్తారు, రిఫరెన్సెస్ వస్తాయి నాకు. సో అదే విధంగా కాన్ఫరెన్సెస్, నేషనల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, 50కి పైగా కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యాను. నేను ఒక 3 కాన్ఫరెన్సెస్ కవర్ చేశాను. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నేను కండక్ట్ చేశాను. అదే విధంగా 4 బుక్స్ ఉన్నాయి. ఆ 4ట్లో 3 బుక్స్, ఒకటి బుక్ చాప్టర్ ఉంది. పేటెంట్స్ ఉన్నాయి, 3 పేటెంట్స్. మీకు తెలుసు, ఒక పేటెంట్ రావాలంటే మినిమం ఇయర్స్ పడుతుంది. వర్క్ చేయడానికి మినిమం 2 to 5 years పడుతుంది. బట్ ఆ పేటెంట్ పబ్లిష్ అవడానికి కూడా మినిమం 1 to 2 years పడుతుంది. సో 3 పేటెంట్స్ పబ్లిష్ అయ్యాయి ఆల్రెడీ. అండ్ నేను చాలా మంది స్టూడెంట్స్ గైడ్ చేశాను. బీ ఫార్మసీ లెవెల్లో చూసైతే ఆల్మోస్ట్ 60+ మెంబర్స్ కి, ఎం ఫార్మసీలో చూసినట్టయితే 20+ మెంబర్స్ కి గైడ్ చేశాను. అండ్ ఇంక్లూడింగ్ పిహెచ్డి స్టూడెంట్స్ కూడా గైడ్ చేశాను. అందులో 7 members ఉన్నారు. దానిలో ఒకరు ఆల్రెడీ అవార్డ్ అయ్యారు కూడా లాస్ట్ ఇయర్. అండ్ ఇంకో 3 సబ్మిట్ చేశారు, ఇంకొక 3 రెడీగా ఉన్నారు. అది చేసే ప్రాసెస్ లో అకాడమిక్ రికార్డ్ లో చూడండి, నేను నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. బెస్ట్ అకాడమిషియన్ అండ్ బెస్ట్ స్కాలర్ గా. సో 3 awards తీసుకున్నాను నేను. అదే విధంగా నేను చెప్పాను కదా, ఒక ఫార్మా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను 2009 లో. అండ్ 2009 ఎండింగ్ 10 లో, 2015-16 వరకు. సో బ్రైట్ ల్యాబ్స్. అండ్ దాంతో పాటు 10 జర్నల్స్ ఎస్టాబ్లిష్ చేశాను. అంటే ఇదంతా నా క్రెడెన్షియల్స్ ఏం చెప్తున్నానంటే, ఏదో చేయాలని ఒక ఇంటెన్షన్ లో నేను చేస్తాను, ఏదో అచీవ్ చేయాలని చెప్పేసి. సో చూడండి, నా ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్, డిఫరెంట్ అవార్డ్స్ తీసుకుంటూ. అండ్ కింద వచ్చేసి అది వచ్చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో అవార్డ్స్ తీసుకున్నాను నేను. ఒకటి వచ్చేసి గోవాలో, అండ్ ఒకటి వచ్చేసి హైదరాబాద్ లో, ఇంకొకటి వచ్చేసి నేను తీసుకున్నది సింగపూర్ లో తీసుకున్నాను ఇంటర్నేషనల్ అవార్డ్. అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి నేను ప్రిన్సిపల్ గా వర్క్ చేసే ప్రాసెస్ లో నా ఎంఫార్మసీ స్టూడెంట్స్ థీసిస్ సబ్మిషన్ చేశారు.
సో నిజంగా మంచి మంచి అచీవ్మెంట్స్ ఇవి నా అవార్డ్స్ అండి. సో డిఫరెంట్ అవార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే నేను పబ్లిష్ చేసిన బుక్స్ సబ్జెక్ట్ బుక్సే. సో నాది మెడిసినల్ కెమిస్ట్రీ అండి. మెడిసినల్ కెమిస్ట్రీ అంటేనే చాలా మంది భయపడతారు. సో బట్ నేను ఒక జిద్దుకు అంటే ఒక ఛాలెంజ్ గా తీసుకొని మెడిసినల్ కెమిస్ట్రీ ఫినిష్ చేసి దానిలో బుక్స్ కూడా రాయడం జరిగింది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటాయి. నా పేరు డాక్టర్ ఏ మధుకర్ అని కొడితే మీకు చాలా వస్తాయి. అట్లా చేసే ప్రాసెస్ లో నేను ఒక్కనే సక్సెస్ అవ్వగలను, ఇంకా 10 మందికి నేను ఏం హెల్ప్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను హెల్ప్ చేసుకోవాలని చెప్పేసి నెట్వర్క్ అనే ప్లాన్ నేను 2011 లో ఉన్నాను. సో మీరు చూడొచ్చు, భరత్ సార్ ఉన్నాడు అక్కడ, అండ్ నా టీం మెంబర్స్ ఉన్నాడు, వేరే గ్రేట్ లీడర్స్ కూడా ఉన్నారు. సో అట్లా ఉండే నేను, సో చూడండి, మన దగ్గరకు వచ్చేసరికి 2023 జనవరి 23 స్టార్ట్ చేయడం జరిగింది. బట్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ లో మేము జస్ట్ ప్రొడక్ట్స్ యూజ్ చేసాం ఆల్మోస్ట్ ఒక 6 months వరకు. అలా చేసే ప్రాసెస్ లో మేము అప్పుడప్పుడు హోమ్ మీటింగ్ చేసేది. చూడండి, ఎక్కడ చూసినా మౌనిక మేడమే వచ్చినా ఏదో 1-2 సార్లు నేను ఉండేది. మాక్సిమం మౌనిక మేడం ప్లాన్ చేసేది. ఎక్కడెక్కడ చేసామంటే ఎక్కడ పడితే అక్కడ చేసాం. బస్లలో, ట్రైన్స్ లో, చూడండి రైస్ గోడౌన్స్ లో, ఎక్కడ పడితే అక్కడ చేసాము. నిజంగా ఆ హార్డ్ వర్క్ ఇప్పుడు గుర్తు చేసుకుంటా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు చేసిన హార్డ్ వర్క్ అట్లా చేసాం కాబట్టి ఇప్పుడు ఇట్లున్నాము. మా టీం మెంబర్స్ కూడా అలా చేస్తున్నారు. చాలా చాలా గ్రేట్ లీడర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద టీం మెంబర్స్. సో దాని తర్వాత హోమ్ మీటింగ్స్, తర్వాత ఓపెన్ మీటింగ్స్ అండ్ మెగా మీటింగ్స్. సో మేము సక్సెస్ అయ్యాము అంటే దానికి మెయిన్ రీజన్స్ హోమ్ మీటింగ్స్ తో పాటు ఓపెన్ మీటింగ్స్ అండ్ మెగా మీటింగ్స్. సో ఈ మెగా మీటింగ్స్ లో FRU కావచ్చు, గోగ్రౌండ్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, మా మేడం చూడండి ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, EDSలు కావచ్చు, చాలా చాలా అటెండ్ అయ్యాం. అది అటెండ్ అవుతేనే సక్సెస్ అవుతారని మా అప్లైన్స్ చెప్పారు, మేము అటెండ్ అయ్యాం అంతే. సో ఇంకా ఎవరికైనా కొత్త వాళ్ళకి అర్థం కావాలంటే నేను చెప్తున్నాను, అది అటెండ్ అవుతే మీకంటే కింగ్స్ క్వీన్స్ ఎవరు ఉండరు. సో థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా కొన్ని ఫొటోస్ ఫ్రమ్, ఇది ఇనిషియల్ స్టేజ్ లో నేను లేను, మహారాష్ట్రలో ఉన్నాను. గోక్రౌన్ వచ్చేసి మా మేడమే అటెండ్ అయింది సింగిల్ గా. సో మా టీంలో ఆల్మోస్ట్ మధుసార్ మా టీంలో ఒక 6-7 మెంబర్స్ మాత్రం అటెండ్ అయ్యారు ఆ టైంకి. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అట్లా అటెండ్ అయ్యే ప్రాసెస్ లో మా రికగ్నిషన్స్ అండి. సో మేము చెప్తున్నా కదా, మేము బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ స్టార్ అట్లా చేస్తూ ఈ అన్ని రికగ్నిషన్. అండ్ ఫైనల్లీ చూడండి, మొన్న లాస్ట్ FRUలో, మార్చిలో జరిగిన FRUలో మేము రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. అవర్ గ్రేట్ మెంటర్ వడ్డేమని శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం చేతుల మీదుగా మా ఇంటికి వచ్చి రికగ్నైజ్ చేశారు, విత్ ఇంక్లూడింగ్ సాయిరెడ్డి సార్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు నిజంగా. సో దాంతో పాటు ఈ బిజినెస్ ద్వారా మేము ఏం అచీవ్ చేసాం, ఈ బిజినెస్ లో మేము ఏం అచీవ్ చేసామంటే, స్టార్ డైరెక్టర్ లో మా కార్ ఫండ్ తో పాటు మాకు ఆల్రెడీ కార్ ఉండే కాబట్టి ఇంకా పెద్ద కార్ తీసుకోవాలి ఫ్యూచర్ లో అనే ఇంటెన్షన్ తోటి ఇనిషియల్ గా మా మేడం సింగిల్ చెక్ తో, అంటే 1,10,000 రూపాయల సింగిల్ పేమెంట్ తో ఓలా స్కూటీ తీసుకుందండి. మాకు నిజంగా అది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది మౌనిక మేడంకి. సో ఎవరికైనా ఉంటుంది కదా, స్కూటీ నా ఓన్ గా తీసుకోవాలి, హస్బెండ్ సపోర్ట్ లేకపోయినా, అంటే హస్బెండ్ నుంచి మనీ అడగకుండా. సో అట్లా ఆ ప్రాసెస్ లో మౌనిక మేడం తీసుకున్నారు. నిజంగా ఆ రోజు నేను మహారాష్ట్ర నుంచి వచ్చి నేను అది బైక్ అన్వీలింగ్ చేశాము మా గ్రేట్ లీడర్ భరత్ సార్ తో. సో అండ్ విత్ మై టీమ్ మెంబర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద లీడర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం అచీవ్ చేస్తాం అంటే, మేము గోవా ట్రిప్ అచీవ్ చేసాం. మేము జాయిన్ అయిన జస్ట్ నాకు తెలిసి 15-20 డేస్ లోనే మేము అచీవ్ అవ్వడం జరిగింది. సో గోవాకి వెళ్ళాము ఇద్దరం కపుల్స్ గా. నిజంగా అది మర్చిపోలేని రోజు. సో ఆ ప్రాసెస్ లో మేము గోవా ట్రిప్ లో ఎంత ఎంజాయ్ చేసామంటే, విత్ పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంతో, వాళ్ళ టీమ్ తో కలిపి. సో చాలా చాలా హ్యాపీ. దాని తర్వాత నెక్స్ట్ దుబాయ్ ట్రిప్ లాస్ట్ టైం వెళ్ళాము ఆల్ ద లీడర్స్ తో కలిసి. నిజంగా అది ఒక భూతల స్వర్గం లాగా అనిపించింది మాకు. చూస్తున్నారుగా ఫొటోస్, మేము ఫ్లైట్ దిగగానే వెల్కమ్ చెప్పారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఇంకో కొన్ని ఫొటోస్. అక్కడి కార్లు చూస్తే డ్రీమ్ లేని వాళ్ళకి కూడా డ్రీమ్ పుడుతుంది. సో చూడండి, కింద కూర్చొని మీద కూర్చొని దాన్ని కిస్ చేసాం కార్లని. అక్కడ మేము 42 ఫ్లోర్ లో మేము ఉన్నాం. మాకు 42nd ఫ్లోర్ అంటే 42 అంతస్తులో మాకు ఇచ్చారు. దుబాయ్ చూడండి, అక్కడ మనకు లాస్ట్ కనిపిస్తుంది, అది వచ్చేసి బుర్జ్ అల్ అరబ్. అది 7 స్టార్ హోటల్. వరల్డ్ లో ఒకే ఒక 7 స్టార్ హోటల్ ఉంది, అది ఇదే దుబాయ్ లో ఉంది. సో కింద నెక్స్ట్ వచ్చేసి మా గ్రేట్ అప్లయన్స్ తోటి భరత్ సార్ అండ్ డాక్టర్ మధు సార్, సమతా మేడంతో కూర్చున్నాము. అది పెద్ద 5 స్టార్ హోటల్ అనుకోకండి, అది క్రూజ్. మనం టైటానిక్ షిప్ వినే ఉంటాం.
14 floors క్రూజ్ అది. అక్కడ ఒక పెద్ద హాల్లో కూర్చున్నాం మేము. నిజంగా ఎక్సలెంట్ అది. అండ్ దాంతో పాటు చూడండి అవర్ గ్రేట్ మెంటర్స్ ఉన్నారు అక్కడ. టీమ్ సత్యనారాయణ కుల్కర్ణి సార్ అండ్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ అవర్ గ్రేట్ మెంటర్ 20 lakhs ప్లస్ ఇన్కమ్ ఎర్నర్ పురుషోత్తం దాస్ సార్ తోటి ఫోటో తీయడం జరిగింది. నిజంగా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు గాలా డిన్నర్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము చూసాముగా ఆ క్రూజ్ ఎడ్జ్కి వెళ్ళి ఫోటో దిగాం. యూత్ ఐకాన్ నవీన్ కుంభం సార్, అవర్ గ్రేట్ మా అప్లైన్ భరత్ సార్ అండ్ అనదర్ యూస్డ్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ సంజీవ్ సార్ అండ్ ఆల్. ఇక్కడ చూడండి నా టికెట్ అండి, అంటే ఇది ఎంట్రీ పాస్, రూమ్ ఎంట్రీ పాస్ ఇది క్రూజ్ కి. సో నిజంగా అది నేను నా కీ చైన్ పెట్టుకున్నాను. దాన్ని చూసి చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నా డ్రీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద లీడర్స్ అండ్ వెస్టేజ్. సో అదే ప్రాసెస్ లో చూడండి నేను కలిసిన ప్రతి ఒక్కరిని నేను ఫోటో తీసి పెట్టడం జరిగింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళని మనం కలవాలంటే మన తరం కాదు సింపుల్ గా, కానీ మన ఈ వెస్టేజ్ లోనే మనం కలవచ్చు ప్రతి ఒక్కరిని. ఏదైతే ఎక్స్ నెట్వర్క్ మేము చేసామో ఒక లీడర్ ఒక 50,000 అచీవ్ చేసిన, ఒక 1 lakh అచీవ్ చేసిన లీడర్ కలవాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కంపెనీ సిఇఓలు, కంపెనీ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ ని కలవచ్చు సింపుల్ గా. గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, దీపక్ సు సార్ని, అదేవిధంగా అవర్ గ్రేట్ విన్నింగ్ టీమ్ మెంటర్, చీఫ్ మెంటర్ బారిల్ సార్, ఎస్పీ బారిల్ సార్ని, అదేవిధంగా సర్వజ్ఞ బారిల్ సార్ని, అండ్ ఆల్సో అవర్ సిఇఓ సో అగర్వాల్ సార్ని, అమిత్ అగర్వాల్ సార్ని, అదేవిధంగా 48 లక్షల ఇన్కమ్ అర్న్ చేసే ఒక గ్రేట్ లీడర్ని కలవడం జరిగింది, సుభాష్ శెట్టి గారిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా చేసే ప్రాసెస్ లో వాట్ వీ డిడ్ అంటే మేము ఏం చేసాం, అసలు ఇదంతా విన్నాం కదా, ఇది ఏం చేసాం మేము. ఒక చిన్న మాటలు చెప్తాను నేను. వెస్టేజ్ లో చేయాల్సింది ఒకటే, చేంజ్ యువర్ షాప్. మీ షాప్ ఏదైతే రెగ్యులర్ తీసుకున్నానో ఆ షాప్ చేంజ్ చేస్తే అల్టిమేట్ గా చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీ షాప్ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మా లైఫ్ చేంజ్ అయ్యాయి. సో ఎట్లా అయ్యేదంటే విత్ ఫ్రీ జాయినింగ్, రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక బిజినెస్ ఆపర్చునిటీ జరగడం జరిగింది. సో అదే విధంగా చూడండి లీడర్స్, నేను ఒకటే మాట చెప్పగలుగుతాను. ఇక్కడ నేను చేసే ప్రాసెస్ లో ఎన్నో ప్లాన్స్ చేసాము, ఎన్నో కష్టాలు పడ్డాము. అందులో జరిగిన మాకు చిన్న ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ చిన్న స్లైడ్ ద్వారా. ప్రతి ఒక్కరు ఇనిషియల్ డబ్బు కోసం వస్తారు, డబ్బు సంపాదించడానికి వస్తారు నెట్వర్కింగ్ లో. కానీ వచ్చే ప్రాసెస్ లో చూడండి, మీరు ఉండాలా లేదా అనే దానికి డిసిషన్ ఇక్కడే తీసుకోవచ్చు. సో 50% మంది ఎవరైతే మనం ప్లాన్ చెప్తామో 50% మెంబర్స్ ఒక 1 month లో మిమ్మల్ని, మన బిజినెస్ ని వదిలేసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకోరు. అర్థం చేసుకున్నా పక్కకున్న చెప్తున్నా కదా గుయ్ గుయ్ అనే సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ ద్వారా 50% మెంబర్స్ 1 month లో వెళ్ళిపోతారు. అండ్ రిమైనింగ్ 30% మెంబర్స్ ని 90 అంటే మినిమం 2 నుంచి 3 నెలల్లో వెళ్ళిపోయే ప్రాసెస్ లో ఉంది. అండ్ ఇంకొక 10% మెంబర్స్ 6 months లో వెళ్ళిపోతారు. వీళ్ళందరూ చెప్తున్నా కదా, ఈ బిజినెస్ లో చాలా మంది అంటారు, కొంతమంది ఫెయిల్యూర్ అంటారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు నాకు తెలిసి ఇంతవరకు నేను ఒక్కరిని చూడలేదు లీడర్స్, ఒక్కరిని కూడా చూడలేదు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇక్కడ ఈ బిజినెస్ ను అర్థం చేసుకోలేక, కష్టపడే తత్వం లేక వదిలేసిన వాళ్ళే ఉంటారు తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. సో ఆ ప్రాసెస్ లో ఇంకో కొంతమంది 5% మెంబర్స్ సంవత్సరం లోపు వదిలేస్తారు. అదే ప్రాసెస్ లో మేము స్టార్ డైరెక్టర్ అయిన లెవెల్లో 2 లెగ్గులు వెళ్ళిపోయినాయి. బట్ ఆ 5%, 10%, 30%, 50% లో మేము ఉండకూడదు అనే ఇంటెన్షన్ లో ఫైనల్ గా ఒక 5% మెంబర్స్ మాత్రమే అనుకున్నది సాధిస్తారు. ఆ 5% లో మేము ఉన్నాము. మరి ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆలోచించుకోండి. సో ఆ 5% లో ఉన్న వాళ్ళే రాబోయే రోజులలో కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉంది. అది మాకు అర్థమైంది. ఇంకా మీకు అర్థం కావాలంటే మీరు కూడా ప్రాసెస్ లో ఎక్స్పీరియన్స్ అవుతూ వెళ్ళండి, ఈజీ అవుతుంది, రైట్? సో ఇట్లా వేసే ప్రాసెస్ లో మేము ఆ 5% లీడర్స్ లో ఉండడం నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడండి, ఫైనల్ గా నేను ఒకటి చెప్తాను, నెట్వర్కింగ్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. అంటే నిత్య విద్యార్థి లాగానే ఉండాలి. సో నేను ఎప్పుడే చెప్తాను, నేను కాలేజీలో ప్రిన్సిపల్ గా ఉన్నా, క్లాస్ చెప్పినా చెప్తాను, ఓపెన్ మైండ్ తో ఉండాలంటాను, ఫ్రీ మైండ్ తో ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ మైండ్ లో ఉంటే ఏంటంటే మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే నాకు అన్ని తెలుసు అనుకుంటే మన మైండ్ లోకి ఏం పోదు. సో అట్లా నేర్చుకున్న ప్రతి దాన్ని మన టీం కు నేర్పిస్తూ ఉండాలి. నేర్పించే ఎబిలిటీ మనం పెంచుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం
ఖచ్చితంగా యాక్టివ్ లో ఇన్కమ్ లో ఉన్న మనము పాసివ్ ఇన్కమ్ లోకి పోయే ఛాన్స్. యాక్టివ్ ఇన్కమ్ అంటే నేను చేసే ప్రిన్సిపల్ జాబ్ అనేది యాక్టివ్ ఇన్కమ్, నేను చేస్తేనే వస్తుంది. కానీ వేరే నేను ఇప్పుడున్న పొజిషన్ లో పాసివ్ ఇన్కమ్ లోకి రావడం జరిగింది. సో మీరు అందరూ పాసివ్ ఇన్కమ్ రావాలని కోరుకుంటాను. మేము అలాగే వచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లీడర్ గా మారాలంటే నేను ఏమేమి చేయాలో నాకు నిజంగా కొన్ని విషయాలలో, కొన్ని మీటింగ్స్ లో నాకు అర్థమైంది. నా మైండ్ ని ఓపెన్ చేశాయి. సో నేను ఏం చేయాలి? ఎంపవర్ ద పీపుల్స్. నేను లీడర్ కావాలంటే పీపుల్స్ ని ఎంపవర్ చేయాలి. దేని పరంగా? మీకు ఆరోగ్యం ఆదాయం కావడంలో మీరు ఏం చేస్తే బాగుంటుందని ఎంపవర్ చేయాలి అండ్ ఇన్స్పైర్ చేయగలగాలి మన 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 వర్డ్స్ తో, మన అచీవ్మెంట్స్ తో. అండ్ లీడ్ తీసుకోవాలి, మనం లీడ్ చేంజెస్. సో దాంతోపాటు మన విజన్స్, వాళ్ళ విజన్స్ మనం షేర్ చేసుకోవాలి ఒకరికొకరు. ఇవన్నీ చేసుకుని టీమ్ కు సపోర్ట్ చేస్తూ మనం అప్లయన్స్ నేర్చుకుంటూ లీడర్ గా మారే అవకాశం మన చేతిలోనే ఉంది. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. దెన్ నేను చెప్తున్నా కదా, ఇంకా నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాను. అలా చేసే ప్రాసెస్ లో నా ఫస్ట్ ఇన్కమ్ 87 రూపాయలు లీడర్స్. 87 రూపాయలు రాగానే నాకు తెలిసి చాలా మంది 87 అయినా కొందరు బాధపడే అవకాశం ఉంది. లీడర్స్ ని ఒకటే చెప్తున్నాను, కొన్ని సంవత్సరాల తరబడి నుంచి మనం వాడుతున్నాము. నేను చెప్పను అవి ప్రతి ఒక్కటి వాడుతున్నాము. ₹1 రాని మనకి ఇక్కడ మనం వాడుకోవడం ద్వారా 87 రూపాయలు వచ్చినాయి అంటే మేమిద్దరం ఎగిరి గంతేస్తాము. అట్లా చేసే ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్తూ మా హైయెస్ట్ ఇన్కమ్ 1,90,916, ఆల్మోస్ట్ 1,20,000 మార్చ్ లో. సో ఇట్లా చేస్తేనే వస్తాయి అంటే ఎట్లయినా చేయొచ్చు, కానీ ఎందుకు చేయాలనే కొన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాం. సో చెప్తున్నా కదా, 2030 వరకు మేము, మా పిల్లలు, అంటే ఏమంటున్నంటే ట్యాగ్ చూసే పొజిషన్ రాకూడదు మాకనే ఉద్దేశంలో మేము ఈ వర్క్ చేయడం జరిగింది. అలా ఇప్పుడు ఇనిషియల్ గా తీసుకున్నాము. ఈ డిసెంబర్ లో మా మేడం చెప్పారు కదా మా డ్రీము. సో ఈ బిజినెస్ లో మాత్రమే ఎవరైనా సక్సెస్ అవకాశం ఉంది. సార్ మేము చదువుకోవడం ఖచ్చితంగా అవసరమా అండ్ ఖచ్చితంగా డబ్బు ఉండాలన్నా దీనికి? స్టూడెంట్ లీడర్స్ నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జిల్లా కలెక్టర్ కేకే సింగ్ సార్ అండ్ అనదర్ గ్రేట్ లీడర్ డియూసిడి 5 lakhs ప్లస్ అర్నర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజు సార్ అండ్ తేజశ్రీ మేడం. సో నేను ఏం చెప్తానంటే, నేను లాస్ట్ టైం ఏదైతే ఎఫ్ఆర్ఈలో రికగ్నిషన్ తీసుకోగానే నాకు నిజంగా అది మెమొరీ అనమాట. నేను నా స్టోరీ చెప్పి కిందికి దిగానే కేకే సింగ్ సార్ నా దగ్గరకు వచ్చి నా మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. నాకు అది మర్చిపోలేని రోజు. ఒక జిల్లా కలెక్టర్ నా దగ్గరకు వచ్చి నా ఇన్ఫర్మేషన్ తీసుకొని నా కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడే ఈ వెస్టేజ్ లోనే ఏం సాధ్యం అంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చదువుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. కూరగాయలు అమ్ముకున్నా, చేపలు అమ్ముకున్నా, చెప్పులు కుట్టుకే వ్యక్తి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. సో అది నాకు అర్థమైన విషయం. సో నేను చేసుకుంటూ పోతున్నాను అదే ప్రాసెస్ లో. చెప్తున్నా కదా, సో ఎన్నో అడుగుదడుగులు చేస్తున్నాను. నా స్టోరీ ఇంకా కంప్లీట్ షేర్ చేసుకోలేదు. ఇది నా డిసిడి లైఫ్ స్టైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాక్సిమం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి లీడర్స్ కి. సో నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్. పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం, వడ్డేమేష్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం, డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం, భరత్ సార్ అండ్ ఆమని మేడం, అండ్ అందరికి, నా టీం మెంబర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు కూడా మనం ఇలానే కష్టపడుతూ ₹1,00,00,000 తీసుకునేంత వరకు మనం అచీవ్ అవ్వాలి. ₹1,00,00,000 తీసుకునేంత వరకు మనం ఇలాగా వెళ్తూ ఉండాలి. 10 మందికి సపోర్ట్ చేయాలి. కొన్ని వేల మందిని ఎంపైర్ చేయాలి. కొన్ని వేల మందిని మనం గ్రో చేయాలి అనే ప్రాసెస్ లోనే మనం మైండ్ సెట్ పెట్టుకొని వెళ్దాం. నేను ఎప్పుడు ఒక హోమ్ మీటింగ్ వెళ్ళడానికి ముందు ఆలోచిస్తాను, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టే ముందు, దేవుడా వీళ్ళకి ₹1,00,000 వచ్చే ప్రాసెస్ నేను చెప్పడానికి వెళ్తున్నాను, వీళ్ళకి అర్థం చేపించు అని మొక్కునే పోతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అదే ప్రాసెస్ లో వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. సో ఎస్ సార్, బ్యాక్ టు హోస్ట్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ సార్. మౌనిక మేడం అండ్ మధుకర్ సార్, చాలా వండర్ఫుల్ ప్రజెంటేషన్. అండ్ మీరు మాట్లాడిన ఏదైతే గంట సెషన్ ఉందో, కొంతమంది అంటే మైండ్లలో నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనల వైపు మళ్ళాను. సో మీరు చెప్పిన స్టోరీలో కొన్ని పాయింట్స్ రాసుకున్నా, ఒక 2-3 క్వశ్చన్లు అడగదలుచుకున్నా సార్. ఎస్ సార్. లచ్చన్న, రాజేశ్వరి గారు, ముద్ర కుమారుడు, మధుకర్ గారు అండ్ మౌనిక గారు,
సో ఫస్ట్ మౌనిక మేడం మాట్లాడినప్పుడు ఆమె ప్రతి మాటలో వచ్చేసి సండే వచ్చిందంటే కొత్తపేట మీటింగ్లో ఖచ్చితంగా ఉండాలి. నేను ఒకవేళ మర్చిపోయినా కూడా మా పిల్లలు గుర్తు చేస్తూ ఉండే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మధ్యాహ్నం వచ్చిందంటే సండే మధ్యాహ్నం వచ్చిందంటే కంపల్సరీ కొత్తపేట మీటింగ్లో ఉండాలి. మీరు చెప్పిన మాట నిజమే. సక్సెస్ కావాలంటే మీటింగ్ అవసరం. సరే అప్పటి వరకు యూసీడీ కాకముందు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఓకే, మీటింగ్కి వెళ్ళినారు, బాగుంది. మరి యూసీడీ అయిన తర్వాత అంటే సక్సెస్ అయిన తర్వాత కూడా మీటింగ్ అవసరమా? ఇంపార్టెంటా? 100% అవసరం సార్. 100% అవసరం. ఎందుకంటే మీ ఒక ఒక ఆల్రెడీ స్లైడ్ లో నేను చెప్పింది ఏంటంటే నిత్య విద్యార్థి. మనం ఎంత నేర్చుకున్నా అది తక్కువే. ఎందుకంటే డైలీ ఇప్పుడు రీసెర్చ్ అనేది వట్టిగానే రాదు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్త సృష్టిస్తూనే ఉంటారు. అదే విధంగా ప్రతి ఒక్క లీడర్ నుంచి, ప్రతి ఒక్క మీటింగ్ నుంచి ఎప్పుడూ కొత్త పదం వెళ్తూనే ఉంటుంది. లీడరే కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి కొత్త పదాలు నేర్చుకునే అవకాశం ఉంది. సో మీటింగ్స్ మిస్ అయితే నిజంగా మన గ్రోత్ మనం ఆపుకున్న వాళ్ళమే అవుతాం. సో ఇది నాకు చాలా మీరు బాగా ఆల్రెడీ అర్థమైంది సార్. యూసీడీ లెవెల్లో ఉన్నారు కదా, మీరు నేర్చుకోబట్టే యూసీడీ అయినారు కదా, మీకెందుకు Yes. నాలెడ్జ్? ఇప్పుడు మిగతా వాళ్ళ కొత్త వాళ్ళని టీంని పంపించి మీరు అంటే ఫ్రీగా ఉంటే అయిపోతుంది కదా, మీరు ఎందుకు వస్తున్నారని. మీరు ఆల్రెడీ యూసీడీ అయిపోయినారు కదా, నాలెడ్జ్ నేర్చుకోవడం ద్వారానే. సార్ మా టీం మెంబర్స్ కూడా ఇది ఖచ్చితంగా అచీవ్ అవ్వాలనే ఇంటెన్షన్. మేము నేర్చుకుంటేనే ఇంకా కొత్త పదాలు ఏంటంటే సార్, ఇప్పుడు మనం నేర్చుకుంది చాలు అని ఆగిపోయామంటే మన సక్సెస్ అయిపోతుంది సార్. యూసీడీ అయినా, డియూసీడీ అయినా, విఎంసీఎం అయినా చూస్తుంటాం. మనం దాస్ సార్ చూస్తుంటాం, విఎంసీఎం 20 lakhs ప్లస్ ఇన్కమ్ అర్నర్. బట్ ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక మీటింగ్ లో అటెండ్ అవుతా ఉంటారు. అట్లా అని చెప్పేసి మాకు ఆల్రెడీ వచ్చిందిగా అని చెప్పేసి ఆపేస్తే సక్సెస్ ఈజ్ స్ట్రక్డ్, అంటే అక్కడికి ఆగిపోతుంది సార్ సక్సెస్ అనేది. అంటే ఖచ్చితంగా అంటే అందరికి మీటింగ్ ఇంపార్టెంట్ అంటారు. అంటే 5% దగ్గర నుంచి 100% ప్రతి ఇంపార్టెంట్ ఒక్కరికి. సార్. 100% ఇంపార్టెంట్. ఓకే, షూర్ సార్. అండ్ మేడం మాట్లాడిన మాటల్లో 87 రూపీస్ చెక్ నుంచి సుమారుగా హైయెస్ట్ ఇన్కమ్ 1,20,000. అండ్ మీరు మాట్లాడే మీ డిగ్రీలు మేము చూసినాం సార్, స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా. మీరు చేసిన డిగ్రీలు చదవడానికి సగం టైం పట్టేటట్టుంది. బట్ వండర్ఫుల్ ఎంఏ పిహెచ్డి, తర్వాత వచ్చేసి మీ నాన్నగారు సింగరేణిలో జాబ్. మామూలుగా ఒక అంటే అన్ఎంప్లాయ్ పర్సన్ అంటే ఒక కూలీ పని చేసుకునే వ్యక్తికి కొడుకు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అంటే మా నాన్న కూలీ పని చేసినా కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అట్లాంటిది మీ నాన్న ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ కదా, తర్వాత వచ్చేసి ఉంటుంది కొంచెం ప్రౌడ్ అనేది ఉంటుంది. కానీ మీ లోపల నేను ఎక్కడ చూడలేదు. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవుతుందో మీ ఫస్ట్ శాలరీ జాబ్లో 18,800 రూపాయలు. బట్ ఈరోజు ఒక కాలేజీలో ప్రొఫెసర్గా చూడగలిగితే కనుక 1,50,000 మీ రెగ్యులర్ ఇన్కమ్ జాబ్లో. అండ్ జర్నల్స్ నవలలు అనుకుంటున్నా నేనైతే తెలుగులో. సో చాలా నవలలు రాసినారు. రెండు రెండు నవలతో స్టార్ట్ అయ్యి సుమారు ఈరోజు ఇంటర్నేషనల్గా 10 నవలలు రాయడం చాలా హ్యాపీ. అండ్ 2011లో నవలలు కాదు సార్ అది, అంటే ఆ జర్నల్స్ నేనే ఎస్టాబ్లిష్ చేశాను సార్. అది నా Yes. దగ్గరే కొన్ని వేల మంది, లక్షల మంది పబ్లిష్ చేస్తారు నా దగ్గర. ఇనిషియల్ గా నేను ఒక 70+ నేను పబ్లిష్ చేశాను, నేను రీసెర్చ్ చేసి. అంటే నేను ఎవరి దగ్గర చేయడం ఏంటి, నా దగ్గరే అందరు చేయాలనే ఇంటెన్షన్ తోటి ఎస్టాబ్లిష్ చేశాను. అది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ సార్ అది. ఎస్, పేటెంటెడ్, అందులో కొన్ని పేటెంటెడ్ ఉన్నాయి. కొన్ని పేటెంట్ సార్, 3 పేటెంట్స్ Yes. నాకు ఆల్రెడీ. ఎస్, సూపర్. అండ్ 2011లో నెట్వర్క్ మార్కెటింగ్ పరిచయం. అంటే ఇంచుమించుగా అందరూ తినాలి వాళ్ళని అప్పుడప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాం. 2011 నుంచి సుమారుగా 2016-17 వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో 7-8 సంవత్సరాలు టైం తీసుకున్నాం. అక్కడ అయినా సక్సెస్ కాలేదు. మీరు విన్న ప్లాన్ ఏదైతుందో 2023 జనవరి 23, 2023 ఎస్టీలో జాయిన్ కావడం. మహారాష్ట్రలో ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా అయి ఉండి ఒకసారి ఆలోచించండి. నేను అదే అంటున్నాం, ఇప్పుడు మేము కొత్త వాళ్ళమైనా పాత వాళ్ళమైనా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఒక టీచర్ అంటే ఒక 10,000, 20,000 లేదంటే ఒక గవర్నమెంట్ టీచర్ అని 50,000 సంపాదించే వ్యక్తి మాకెందుకు ఇట్లాంటి బిజినెస్, మేము సబ్బులు పేస్ట్లు పట్టుకొని మేము గల్లీ గల్లీ తిరగలేము, నేను ఎవరో తెలుసా, నేను పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఒక లెవెల్లో ఫీల్ అవుతూ ఉంటారు. మీ దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు మీకు ఏం అనిపించలేదు అట్లాంటి ఫీలింగ్? మీరు ఆల్రెడీ ఒక కాలేజ్కే ప్రిన్సిపల్. ఎస్ సార్. సో యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే సార్, ఇక్కడ ఉద్యోగము ప్లస్ ఇన్కమ్ అనేది కాదు. నన్ను అడిగితే ఏంటంటే మన మైండ్ సెట్ జనరల్గా ఎంత తక్కువ ఆలోచిస్తే అంత తక్కువ ఉంటాం మనం. అంటే నేను సక్సెస్ అని అనుకుంటే అక్కడ జీవితం స్ట్రక్ సార్.
నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, నా లైఫ్ లో చూడండి ప్రతి ఒక్కటి కొంత ఇన్నోవేట్ గా కొత్తగా చేయాలని ఆలోచిస్తే ఎప్పుడు కొత్తగా అంటే 10 మంది పోయే దారిలో కాకుండా నేను కొత్తగా ఆలోచిస్తాను ఇప్పుడు. ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఎస్ ఇది నాకు కొంచెం కొత్తగా ఉంది, దీనిలో నేను సక్సెస్ అవ్వగలుగుతాను, దీంతో నాతో పాటు 10 మందిని చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు యాక్టివ్ పాజిటివ్ ఇన్కమ్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. 3 జనరేషన్ ఇన్కమ్. సో నేను ప్రిన్సిపల్ గా చేయని, కలెక్టర్ చేయని, ఏమైనా చేయనియండి, అది యాక్టివ్ వే, పాజిటివ్ అయితే అవ్వదు. సో ఎందుకంటే అది నేను ఉన్నంత వరకే వస్తుంది, నా ఫ్యామిలీకి మళ్ళీ తర్వాత రాదు. కానీ ఏదైతే ఈ ఆపర్చునిటీలో నేను ఉన్నా లేకపోయినా జనరేషన్ వచ్చే ప్రాసెస్ ఉంది. అండ్ నేను చేస్తేనే కాదు, చేయకపోయినా వస్తుంది. సో అదొకటి అర్థమైంది సార్. ఆ టైంలో మీరు అన్నారు కదా ప్రిన్సిపల్ ఆల్మోస్ట్ 1.5 lakh లో ఉండి కూడా మీకు అర్థమైంది ఎందుకు అంటే, నేను ఏదైనా చాలా చాలా ఇన్నోసెంట్ గా ఆలోచిస్తాను సార్. నేను ఇక్కడ ఎవరైనా ఎప్పుడు మనం ప్లాన్ చెప్పినా కానీ ఎవరైతే ఇది నో చెప్తున్నారు అంటే వాళ్ళు ఇన్నోసెంట్ కాదు, నేనే తెలివిగల వాళ్ళని అని ఆలోచించే వాళ్ళు. ఎప్పుడైనా నేను తెలివిగల వాళ్ళని ఆలోచిస్తామో ఖచ్చితంగా ఇది బిజినెస్ అర్థం అవ్వదు. అందుకే ఇంకొక మాట కూడా నేను చెప్తాను, ఎవరైతే ఎవరిని కొత్త వాళ్ళని మన లీడర్స్ కి పరిచయం చేస్తారో మన లీడర్ గురించి చెప్పండి, వచ్చిన కొత్త ప్రాస్పెక్ట్ గురించి మనం ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే ఆయన ముందే సరే ఈయన తోపు అని చెప్పినాం అనుకోండి, ఆయన అప్పటికే స్ట్రక్, ఆయన లైఫ్ ను ఖరాబ్ చేసిన వాళ్ళు మనమే అవుతాం. సో నేను ఎప్పుడు మీటింగ్ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నా, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో మన లీడర్ తీసుకొచ్చి పరిచయం చేస్తారు. సార్ పలానా వ్యక్తి రియల్ ఎస్టేట్ కింగ్ సార్, మస్తు ఊపేసినారు అని చెప్తుంటారు. లేదంటే పలానా వ్యక్తి దీంట్లో తోపు అని చెప్తుంటారు. అట్లా అన్నప్పుడు వాళ్ళు ఇట్లా కాలర్ సర్చ్ చేసుకోవడం అంటే వాళ్ళ లోపల అంటే నేను గొప్ప అనే ఫీలింగ్ కలిగిస్తుంది. అంటే అప్లైన్ ఎడిఫై చేయాలనా లేకపోతే న్యూ పర్సన్ ఎడిఫై చేయాలనా? 100% అప్లైన్ ఎడిఫై చేయాలి సార్. ఎవరితోడైతే మనం మాట్లాడించబోతున్నామో లీడర్, ఆ లీడర్ గురించి మనం ఈ కొత్త పర్సన్ కి ఎక్కువ చెప్పి తీసుకెళ్ళాలి. లేదా కొత్త పర్సన్ ని సార్ దగ్గర తీసుకెళ్ళి కొత్త పర్సన్ గురించి ఎక్కువ చెప్పామనుకోండి, ఈయన వినడు. మీరు అన్నట్టు కాల్ ఎగరేసి అమ్మ నాకు కూడా చెప్తున్నాను ఇట్లా ఉంటాడు అతను. సో ఖచ్చితంగా అప్లైన్ గురించి ఎడిఫికేషన్ ఎక్కువ ఇవ్వాలి. అప్లైన్ గురించి మీరు ఎంత ఎక్కువ ఎడిఫికేషన్ ఇస్తే మీ టీంలో మీ గురించి కూడా మీ గురించి ఎక్కువ ఎడిఫికేషన్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ అ డూప్లికేషన్ ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్. సో ఇట్స్ వెరీ వెరీ క్లియర్. అండ్ మీ స్టోరీలో ఎక్కడ చూసినా కూడా వాస్తవానికి పట్టుకునే దానికన్నా వదిలేసే క్షణాలు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించిన తర్వాత ఈ సక్సెస్ వచ్చింది. కొన్ని వేరే కంపెనీల వల్ల మీరు కరెక్ట్గా స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక 52,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత రకరకాల కంపెనీలు వచ్చినాయి. 2 ఎల్ఓబిలు కాస్త 3 లెగ్గులలో 2 ఎల్ఓబిలు పడిపోయినాయి. 2 లెగ్గులలో మళ్ళీ 0 నుంచి అంటే సిల్వర్ నుంచి స్టార్ట్ చేసినారు. వాస్తవానికి అంటే బిజినెస్ అంటేనే అప్ అండ్ డౌన్, ఎప్పుడు గ్రోత్ మోడ్ లో ఉండదు. ఏ బిజినెస్ అయినా సరే అప్ అండ్ డౌన్ ఉంటేనే బిజినెస్. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్స్ జూమ్ లో వింటా ఉన్నారు. కొంతమంది అంటే డైమండ్ అయ్యి, కొంతమంది యూసీడ్ అయ్యి పడిపోవడం, బిజినెస్ సడన్ గా తగ్గిపోవడం. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది సార్? అంటే ఈ బిజినెస్ వాస్తవానికి 2 ఎల్ఓబిలు పడిపోయిన తర్వాత బిజినెస్ ఎవరు ఉండరు. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే అట్లా పడిపోయినప్పుడు అంటే నాకెందుకు ఈ బిజినెస్, 1,00,000 సంపాదించే వ్యక్తిని, ఒక కాలేజీకి ప్రిన్సిపల్, వద్దు వదిలేసి అయిపోతాయి కానీ ఒక ఆలోచన ఉంటుంది. అయినా సరే పడిపోయినా సరే పట్టుకొని ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆర్గనైజేషన్ లో, చాలా మంది ఉన్నారు. అంటే పడిపోయిన తర్వాత వదిలేసే వాళ్ళు చాలా మంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వెరీ సింపుల్ సార్. ఇది మనకు ఆల్రెడీ జాబ్ ఉంది, జాబ్నే పట్టుకొని ఉంటే ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదు కాబట్టి, మనం అనుకునేది కాలేదు కాబట్టి దీనిలోకి వచ్చాం. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, రూపాయి కూడా పెట్టకుండా వచ్చినాం. ఈ రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన ప్రాసెస్ లో 3 రెగ్యులు రాని 10 రెగ్యులు రాని 10కి 10 ఎగిరిపోయి మనం రెగ్యులర్ చేసే పని అదే కదా సార్. సో మన స్టార్ అయినా, యూసిడ్ అయినా, డియూసిడ్ అయినా, ఏ లెవెల్ అయినా కానీ మనం చేసే పని ఒకటే. సో 0 ఇన్వెస్ట్మెంట్ తోటి చేస్తున్నాం. ఇది ఎక్స్ట్రాగా వచ్చే మనీ. సిల్వర్కి పడిపోయాం, 20,000 వచ్చింది. 50 కాస్త 20 వచ్చింది. 20 వస్తే నష్టమే సార్, బట్ అది ఎక్స్ట్రానే కదా సార్. సో దీన్ని వదిలేస్తే చెప్తున్నా కదా, లైఫ్ను వదిలేసినట్టే అనిపించింది నాకు. అంటే ఒక ఫ్రీగా వచ్చే దేవుడు ఇచ్చే ఒక అదృష్టాన్ని మనం వదిలిపెట్టుకున్నట్టు అవుతుంది. సో దీన్ని వదిలిపెట్టుకోకండి ఎవరు. మీరు 0కు పడిపోయినా మళ్ళీ లేవండి. సో నేను చెప్పేది ఒకటే, జాబ్ ఎట్లా మనకు పర్మనెంట్ కాదు. అక్కడ నాకు నచ్చకపోయినా నేనే వెళ్ళాలి, వాళ్ళకు మేనేజ్మెంట్ నచ్చకపోయినా నేనే వెళ్ళాలి, వాళ్ళు మాత్రం కదరు. కానీ ఇక్కడ బిజినెస్ ఎవరేం చేసినా కానీ ఉండేది నువ్వు ఒక్కనివే, తర్వాత చేసేది నువ్వు ఒక్కనివే. నిన్నెవరు వెళ్ళమన్నారు, నిన్నెవరు తీసేయలేరు. సో ఇక్కడ నువ్వు పర్మనెంట్ ఇన్కమ్ అర్న్ చేసే ప్రాసెస్లో నీ డ్రీమ్స్ ని సాధించే క్రమంలో నీకు నువ్వే బాసు, నీకు నువ్వే కింగ్. సో దీన్ని వదిలిపెట్టుకుంటే
చెప్తున్నా కదా, ఇంకా బిజినెస్ వాళ్ళకి అర్థం కాలేదని అర్థం చెప్తా క్లియర్గా. అంటే జాబ్ అంటే ఒక్కరితో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా ఒక్కరితోనే అయిపోతుంది. ఎండ్ సో అవుతుంది. ఎస్ నో సార్. నెట్వర్క్ ఏం లేదు. అంటే సమాజంలో బతకాలంటే ఒక నెట్వర్క్ అన్నా పని చేయాలి, లేదంటే మనకు ఓన్ గా నెట్వర్క్ అన్నా క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎస్ అండ్ ఇంకొక విషయం, ఆ, మీ పిల్లల సపోర్ట్ ఏదైతుందో చాలా ఎక్సలెంట్ ఉంది. కొంతమంది ఆ, ఇదే సిచ్యువేషన్ లో ఈ భూమి మీద అందరికి పిల్లలు ఉంటారు. కొంతమందికి మీటింగ్ రమ్మన్నా, లేకపోతే ఇంకేదన్నా బిజినెస్ లో యాక్టివిటీ అన్నా కూడా, సార్ మాకు పిల్లలు ఉన్నారు సార్, చేయడం ఇబ్బంది అవుతుంది అంటుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆల్రెడీ మీరు వర్క్ ప్రొఫెషన్ లో మీరు బిజీ, మేడం బిజీ. ఈ ఈ టైంలో పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ, ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ బిజినెస్ చేయడం అంత ఈజీ అయితే కాదు. మరి మీరు ఎట్లా మెయింటైన్ చేసినారు? కొత్త వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? సో మేడం యా, చెప్తా దీని గురించి. మేడం. అవును. థ్యాంక్ యూ సార్. ఎస్. సో ఇప్పుడు అడిగారు కదా పిల్లల గురించి. సో వాళ్ళు ఫోర్సబుల్ చేయడం వల్లనే నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది సార్. మమ్మీ మీటింగ్ కి వెళ్ళాలి, మమ్మీ మార్నింగ్ 6 అయింది జూమ్ వినాలి, మమ్మీ లే స్టార్ట్ అయింది అని వాళ్ళు లింక్ ఆన్ చేసి నాకు ఇస్తే నేను విని, సో వాళ్ళు పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసి నాకు చెప్తే నేను ప్రొడక్ట్ 100 PV 160 PV అనేది కంప్లీట్ అట్లా చేసేదాన్ని. వాళ్ళు ప్రొడక్ట్ నాలెడ్జ్ నాకు ఇచ్చేవాళ్ళు. నేను పనిలో సార్ ఉండరు కదా, అన్ని పనులు చేసుకోవాలి కదా ఇంట్లో. నేను వర్క్ చేసుకుంటా ఉంటే వాళ్ళిద్దరు కలిసి లేచి జూమ్ విని హోంవర్క్ చేసుకుంటూ, సో ఆ పాయింట్స్ అన్ని దాసు సార్ ఇది చెప్పిండు, ఆంజనేయులు సార్ ఇది చెప్పిండు, వడ్డమన్ సార్ ఇది చెప్పిండు, మేడం మమ్మీ పిల్లలకు కిడ్స్ డ్రింక్ అట, సో బ్రేక్ఫాస్ట్ అట, ఇవంట అని వాళ్ళు లిస్ట్ రాసుకొని, సో ఈ రోజు మీటింగ్ ఉందట, మమ్మీ గోగ్రౌండ్ వస్తుందట, పెద్ద మీటింగ్ అట, వెళ్ళాలట, లక్షలు వస్తాయట, వాళ్ళు చెప్పితే మాత్రమే సో ఇంత ఇంట్రెస్టింగ్ గా ఫోర్సబుల్ తో వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వాలి అని బయటికి నెడితేనే రావడం జరిగింది. అని సో పిల్లల ఫోర్సబుల్ తోనే సో ఇంట్రెస్టింగ్ గా, సో వాళ్ళ ఇంట్రెస్ట్ తోనే బయటికి రావడం జరిగింది. సో వాళ్ళ వల్లనే సో బిజినెస్ లో ముందుకు రావడం, మా అప్లైన్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ తోనే నాకు ఇంట్రెస్ట్ వచ్చి బిజినెస్ లోకి రావడం జరిగింది. సో చాలా హ్యాపీ. వాళ్ళకి గోక్రౌన్ FRU మీటింగ్ అంటే పిచ్చి. మమ్మీ ఎప్పుడు వస్తుంది, మొన్న ఏప్రిల్లో అయిపోయింది కదా, నెక్స్ట్ ఎప్పుడు మమ్మీ, సో మమ్మీ నాకు డ్రెస్సులు రెడీ పెట్టు, 3 days కి డ్రెస్సులు రెడీ పెట్టు, నేను ఖచ్చితంగా మీటింగ్ లో ఉండాలి, నేను రావాలి, ఫుల్ మందిని అటెండ్ చేయించాలి ఇప్పుడు మమ్మీ, అందరికి ప్రమోట్ చేయండి అని ఇట్లా చెప్తా ఉంటారు. సో అక్కడ యాక్చువల్ గా సార్ మీరు అందరికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, పిల్లలు ఎప్పుడు అడ్డం కాదు సార్, పిల్లలే మనకు డ్రీమ్ అవ్వాలి, పిల్లల్ని ఫ్రీ చేయడమే మనకు డ్రీమ్ అవ్వాలి. ఎందుకు అంటున్నానంటే, పిల్లలు ఉన్నారని చాలా మంది సాకులు చెప్తూ ఓపెన్ మీటింగ్ పిలిస్తే రాకుండా, ప్లస్ మెగా మీటింగ్స్ పెడితే రాకుండా, వాళ్ళ సాకే చెప్తారు చాలా మంది. నేను చెప్తున్నా కదా లీడర్స్, అంటే తప్పుగా అనుకోవద్దు, పిల్లల గురించే మనం లైఫ్ స్టార్ట్ చేస్తాం. మనం జాబ్ చేసినా, మనం ఆస్తులు సంపాదించినా మన పిల్లల గురించే. ఇక్కడ లైఫ్ టైం ఆపర్చునిటీ మనం ఇస్తున్నాం. ఎందుకు అంటే, మనం చేసి మనకి ఏదైతే మీకు 1 లక్ష 2 లక్షల ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఫర్దర్ గా బాగుపడేది మన పిల్లలే. ఏ విధంగా అంటే, ఒకరికి జాబ్ కోసం ఫైల్ పట్టుకొని పోయే పొజిషన్ ఉండదు వాళ్ళకి. నెక్స్ట్ మన తర్వాత నెక్స్ట్ వాళ్ళే బిజినెస్ టేక్ ఓవర్ చేస్తారు. ఒకరి కింద ఇట్లా చేయి చాపడం కాదు, 10 మందికి ఇచ్చే పొజిషన్ లో మీ పిల్లలు వెళ్ళాలి, 10 మందికి సహాయం చేసే పొజిషన్ లో మీ పిల్లలు ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్క పేరెంట్ చెప్తున్నాను నేను, ఈ బిజినెస్ మీరు స్ట్రాంగ్ గా ఇచ్చి వంశ పారంపర్యంగా ఇచ్చే ఆస్తి ఏదైతే ఉందో అదే విధంగా దీన్ని కూడా ఇచ్చి వెళ్ళండి. పిల్లలు 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 అనే సాకు చెప్పడం పక్కకు పెట్టి, పిల్లల గురించే అనే మాట చెప్పడం స్టార్ట్ చేయండి. పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల హెల్త్, పిల్లల భవిష్యత్తు, సో వీటి గురించి చెప్పడం స్టార్ట్ చేయండి. మీకు సాకులు తప్ప వేరేవి సాకులు అసలు రాకూడదు. పాజిటివ్ ఎప్పుడు మాట్లాడినా పిల్లల గురించి పాజిటివ్ గా మాట్లాడండి. వీళ్ళు ఉన్నారు కాబట్టే మేము చేస్తున్నాము, వీళ్ళ కోసమే చేస్తున్నామనే మాట రావాలి. సో ఖచ్చితంగా ప్రతి పేరెంట్స్కి అర్థమవుతుంది అనుకుంటాను. సో వాళ్ళకు డ్రీమ్స్ ని మనం చేయాల్సి, ఎందుకంటే పిల్లలు ఒక చిన్న బొమ్మడినా మనం కొనియలేని పొజిషన్ మాకు తెలుసు. 1,50,000 వచ్చినా కానీ డాడీ నాకు ఇది కావాలి అంటే నేను చెప్తున్నా కదా, హెల్ప్లెస్. ఎందుకంటే జేబు ఖాళీ, ఇల్లుకి EMI కట్టాలా, కార్కి EMI కట్టాలా, ల్యాండ్ చిన్న ప్రాపర్టీస్ దానికి కట్టాలా, ప్రతి దానికే పోతే జేబు చిల్లు. బట్ ఇక్కడ వచ్చే ఏదైతే 1 lakh ప్లస్ ఇన్కమ్ ఉందో ఇది ఎక్స్ట్రా. ఏం కావాలన్నా కానీ రెస్టారెంట్కి వెళ్ళి తినిపించడం స్టార్ట్ అవుతుంది, ఎక్కడికంటే అక్కడికి తిప్పుతున్నాం.
సో ఇది అండి మన డ్రీమ్స్ పిల్లల గురించి దయచేసి చాకులు చెప్పకండి. ఎస్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. అంటే మామూలుగా సీఎం కి పిఏ ఉంటాడు, పిఎం కి పిఏ ఉంటాడు, ఒక ఎమ్మెల్యేకి పిఏ ఉంటాడు, ఎంపీకి పిఏ ఉంటాడు కదా. మీ డ్రీమ్స్ కి పిఏ మీ పిల్లలు ఉన్నట్టు. అంటే మీ 100%. మీ షెడ్యూల్ మొత్తం మీ పిల్లలే రెడీ చేసేటట్టుంది, ఎక్కడ వెళ్ళాలి ఏంది అనేది. సో Yes. అంటే లీడర్స్ అందరికి చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఆ సాకుగా చూపించి చాలా మంది బిజినెస్ వదిలేస్తూ ఉంటారు. సో పిల్లల్ని రీజన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే రాబోయే భవిష్యత్ తరాలకు మీరు ఒక బంగారు బాట వేయాలన్నా కూడా ఖచ్చితంగా పిల్లలే. సో ఈ రోజు మీరు చేసే ప్రతి వరకు కూడా పిల్లల కోసమే. కాబట్టి పిల్లల్ని సాకు ఎప్పుడు చెప్పకండి. ఇంకొక విషయం లాస్ట్ ఫైనల్ గా, సో మీరు చూపించిన ఏదైతే పీడిఎఫ్ ఏదైతే ఉందో ఫొటోస్లలో హోమ్ మీటింగ్ ఎక్కువ చేస్తున్నట్టు నాకు ఫోటోలలో కనిపించింది. కొంతమంది లీడర్స్ కి అంటే మనం ఎక్స్ నెట్వర్క్ లో ఉన్నాం కాబట్టి హోమ్ మీటింగ్ అంటే ఐడియా ఉంది. సో కొంతమంది హోమ్ మీటింగ్ అంటే ఐడియా లేదు. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హోమ్ మీటింగ్ అంటే ఏంది, ఎట్లా చేయాలనేది కూడా. కొంతమంది ఏదంటే ఏడగలిసినా కూడా ప్లాన్ చెప్తా ఉన్నారు. ఓకే, అది బాగుంది, రైట్ సిస్టమ్. కానీ ఏమైపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పిన, మీరు ఒక్కరే ఉన్నారు, బయట ఎక్కడో ఆఫీస్లో బయట చెప్పేసిన. చెప్పిన తర్వాత మీరు చెప్పే మాట ఏముంటుంది అంటే జెంట్స్ యాజ్ యూజువల్ గా, సార్ నేను సంపాదిస్తా, నాకు ఇంట్లో ఏం కావాలో నాకు తెలియదు, మేడం తీసుకొచ్చి డబ్బులు ఇస్తా, ఏదైనా డెసిషన్ కావాలన్నా మా మేడంని అడిగి తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మేడంకి సింగిల్ గా ప్లాన్ చెప్పినాం అనుకోండి, ఏది కావాలన్నా మా సార్ తీసుకొని వస్తారు. సో నాకు తెలియదు, మా సార్ని అడిగి కనుక్కుంటా అంటారు. సో హోమ్ మీటింగ్ వల్ల ప్రయోజనం ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టి హోమ్ మీటింగ్ అంటే ఏంటి? సో 100% సార్. హోమ్ మీటింగ్ మీకు మళ్ళీ ఒకసారి చిన్నగా చెప్తున్నా. హోమ్ మీటింగ్ అంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని లేదా వాళ్ళు వచ్చి మన ఇంట్లో కూర్చొని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యూచర్స్ అంటే డ్రీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకోవడమే హోమ్ మీటింగ్ అంటారు. అంటే ఇంట్లో కూర్చొని మనం మీట్ అయ్యే ప్రాసెస్ హోమ్ మీటింగ్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్ గా మాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ గా వెళ్తాము ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు. ఇంకొక విషయం ఏతుందో, ఒకవేళ సింగిల్ లేడీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మేమిద్దరం వెళ్తాం. ఎందుకంటే నేను వెళ్తే లేడీ బయటకు వచ్చి వినరు, మేడం ఉండాలి మ్యాండేటరీ. అదేవిధంగా ఒకవేళ ఇద్దరు కపుల్స్ అయితే ఒక హస్బెండ్ బయట కూర్చున్నారు, ఆ బయట కూర్చున్న అంటే హాల్లో కూర్చున్న పర్సన్ ఆయన ఒక్కడే వినరు. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే ఎస్ లేడీ వచ్చినారు అని చెప్పేసి మేడం కూడా బయటకు వస్తుంది. లేదు అంటే ఆమె ఆ గోడ చాటుకు వెళ్ళి చూసుకుంటూ వింటారు, ఈయన ఒక్కడే వింటాడు. అంత అయిపోయిన తర్వాత మా మేడంతో డిస్కస్ చేసి ఆలోచించి చెప్తా. ఆలోచించి చెప్పడానికి ఏం లేదు ఆడ. రోజు స్నానం చేస్తాం, రోజు బ్రష్ చేస్తాం, రోజు మన బట్టలు పిండుకుంటాం, గీ పని చేస్తే సరిపోతుంది అనే ప్రాసెస్ లో మనకు డెమోలు చూపిస్తాం. ఇవి చేస్తే డబ్బులు వస్తున్నాయి అంటే మేము స్టార్టింగ్ లో అదే, అరే 6 లక్షలు వస్తున్నాయా సబ్బు వాడితే అనే ఆశ్చర్యంలో ఉన్నాం మేము. 10 మంది కూడా అదే ఆశ్చర్యంలో ఉంటారు. సో అది ఆశ్చర్యం కాదు, కన్ఫర్మేషన్ రావడానికి ఇద్దరు కూర్చుంటే బాగుంటుంది. అప్పుడు మేమిద్దరం వెళ్తే వాళ్ళిద్దరు కూర్చుంటారు. సో ఇంట్లో కూర్చొని మనం డిస్కస్ చేసే డ్రీమ్స్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, మన యొక్క వెల్త్ ఇన్కమ్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క డిస్కస్ చేస్తాం హోమ్ మీటింగ్ లో. అండ్ మనం సక్సెస్ అయిన లీడర్స్ గురించి చెప్తాం. సో హోమ్ మీటింగ్ ఈజ్ వెరీ 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 కీ టు సక్సెస్ అండి. నేను విన్నాను, వాడాను, కూర్చున్నాను అంటే సక్సెస్ రాదు. హోమ్ మీటింగ్స్ 100కు 100%. నేను చెప్తున్నాను కదా, ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి రోజుకు మినిమం 10 హోమ్ మీటింగ్ల పైన చేసేది, మినిమం 10+ మీటింగ్స్ చేసేది. తెలుసు, మా టీం మెంబర్స్ అందరికి తెలుసు నేను ఎట్లా చేశాను అనేది. సో ఖచ్చితంగా హోమ్ మీటింగ్ అనేది మ్యాండేటరీ సార్. సో మీ సక్సెస్ సీక్రెట్ హోమ్ మీటింగ్ అంటారు. ఓకే సార్, 100%. సో లాస్ట్ ఫైనల్ గా వెస్టీజ్ గురించి మీరు చెప్పేది ఏంది? ఇప్పుడు కొంతమంది అంటే వెస్టీజ్ పట్ల వెస్టేజ్ ఈ కంపెనీ మాకు తెలుసు అండి, చాలా మంది జాయిన్ అయ్యి లాస్ అయినారని ఇట్లా రకరకాల అపోహలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు మీరు ఒక ఆర్డినరీ పర్సన్ అయితే పర్లేదు, మీరు ఇది ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఇన్ని పిహెచ్డీలు, ఇన్ని అంటే ఎన్నో అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి వెస్టీజ్కి రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. బట్ కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంది వెస్టీజ్ గురించి? సో ఒక్కటే సార్, లీడర్స్ వెరీ 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 గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. వెస్టేజ్ అనేది అంటే ఒక సంస్థగా వచ్చింది, కానీ వాళ్ళ ఉద్దేశం నాకు నిజంగా ఆ వెస్టేజ్ అనే మీనింగ్, ఫుట్ ప్రింట్స్ నాకు నిజంగా చాలా చాలా ఇష్టం. అంటే అడుగుజాడలు, పూర్వీకుల అడుగుజాడలు. ఒక ఒక 50+ years బ్యాక్ ఒక మనిషి లైఫ్ స్పాన్ వచ్చేసి
ఆల్మోస్ట్ 100-120 సంవత్సరాల పైన ఉండేది. కానీ ఇవాళ చూసినట్టయితే మీరు చూసుకోవచ్చు 62 సంవత్సరాల 8 నెలలు యావరేజ్ లైఫ్ స్పాన్. ఇది పెరిగిందా తగ్గిందా అంటే 100% సగానికి సగం తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే మనం డైలీ యూజ్ చేసే ప్రాసెస్ లో అంత అట్లా ఉన్న మనకి మళ్ళీ ఓల్డెన్ డేస్ లాగా మనం హెల్త్ గా ఉండే ప్రాసెస్ లో వెస్టీజ్ అనే కంపెనీ బంగారం లాంటి ప్రొడక్ట్స్ ని మనకు తీసుకొచ్చి మనం వాడండి, మీ హెల్త్ వస్తుంది, దీంతో పాటే వెల్త్ వస్తుంది అని చెప్తా ఉంది. సో దీనికి నేను చెప్పడం కూడా అవసరం లేదు, మీరు ఎక్స్పీరియన్స్ అవుతే బాగుంటుంది. సో వెస్టీజ్ ఈజ్ ఆసమ్. దాన్ని అర్థం చేసుకొని చెప్తున్నా కదా, సముద్రం అండి, దానిలో ఈత కొడితే మీ ఇష్టం, చెంచుతో తీసుకుపోతే మీ ఇష్టం, గంటతో తీసుకుపోతే మీ ఇష్టం, ట్యాంకర్ తీసుకుపోతే మీ ఇష్టం. నేనైతే పైప్ లైన్ వేసుకున్నాను. ఆ పైప్ లైన్ లో వెస్టీజ్ త్రూ ఇన్కమ్ వస్తుంది, హెల్త్ కూడా వస్తుంది, మంచి ఫ్యామిలీ కూడా వస్తుంది నాకు. అండ్ ఇంకొకటి ఫైనల్ గా సార్ అడిగారు కదా వెస్టేజ్ లో, సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా వెస్టేజ్ గురించి? అంటే సో వెస్టీజ్ కొత్త వాళ్ళకి చేయొచ్చా లేదని ఒక అపోహలో ఉంటారు. సో వదిలేసిన అట్లాంటి వాళ్ళు వాళ్ళ అంటారు గురించి చాలా మంది. ఎస్, వెస్టేజ్ ని చెప్తున్నా కదా, చాలా మంది ఫెయిల్ అయినాము, 2 సంవత్సరాల క్రితం మాకు చెప్పారు, మేము విన్నాము అని చెప్పే వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ ఇది వినుంటారు, మేబీ వాడుంటారు, మేబీ చూసుంటారు, కానీ నిజంగా అర్థం చేసుకొని చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది నేను మళ్ళీ ఆల్రెడీ చెప్పినాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వెస్టేజ్ బిజినెస్ లో ఫెయిల్ అయిన వాళ్ళని నేను ఒక్కరిని కూడా చూడలేదు. మీరు తీసుకురని చూపించండి, ఒక్కరిని చూపించండి ఫెయిల్ అయినామని చెప్పే వాళ్ళని. ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు లీడర్స్, వదిలేసిన వాళ్ళే ఉంటారు. 2 సంవత్సరాలు ఈ పేస్ట్ ను గట్టిగా వాడుతూ మీ అప్లై చెప్పిన మాట వినండి, 2 సంవత్సరాలు 1,00,000 ఎందుకు రావో చూద్దాం. అప్పుడు చెప్పండి మేము ఫెయిల్ అయ్యాం సార్, మా పక్కింటోడు వాడిచ్చి ఫెయిల్ అయినాడు సార్ అని చెప్పండి. ఇది అసలు లేనే లేదు. వదిలేసిన వాళ్ళు తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు లేరు. సో లీడర్స్ అర్థం చేసుకోండి, గట్టిగా పట్టుకోండి 2 సంవత్సరాలు మీ అప్లైని, ఈ ప్రొడక్ట్స్ ని. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మధుకర్ సార్ అండ్ మమతా మేడం. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఆల్సో ఫర్ బ్రాండ్ న్యూ కార్. తొందరలో ఇంకొంచెం పెద్ద కార్ తీసుకోవాలని అండ్ Yes, sir. తొందరగా డిఈసిడి కావాలి, 10 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, బిఎంసీ మెంబర్ కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సో